అన్న రాలేకపోతాను, వచ్చి కూర్చో. ఈ నెలలో జరిగిన పరిణామాల మీద ఈరోజు ఈ ప్రెస్ మీట్ వాటికి సంబంధించిన పలు అంశాల మీద ఇటువైపున స్టోరీ, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాలు, వక్రీకరణలు, ఇవన్నీ ఒకవైపున స్టోరీ మాత్రమే కనిపించిన పరిస్థితుల మధ్య అసలు వాస్తవాలు ఏమిటి, ఆ వాస్తవాలకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలతో సహా ఇటువైపున నాణ్యానికి రెండో వైపున ప్రజెంటేషన్ చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. కూర్చోను, కూర్చో, ఇద్దరు కూర్చో, లేయాలి చెప్తున్నాను. రాష్ట్రంలో దాదాపుగా 9 నెలలు కావస్తూ ఉంది ప్రభుత్వం మారి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి. ఈ నేపథ్యంలో 9 నెలల వెనక్కిపోతే ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి నోట మాట ఏమిటి అనంటే, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేజ్. 9 నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే, బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఇది ఈ 9 నెలల కాలంలో ఇప్పుడు మనందరికీ కనిపిస్తూ ఉన్న ఫ్రేజ్. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పిన ప్రతి మాట, ఆ మేనిఫెస్టో అంటూ తాను రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో తాను చెప్పిన మాటలు, ఎన్నికల వేళ బటన్ నొక్కడం అయితే ఏముంది, అదేం పెద్ద పనా, ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది అన్నాడు అప్పట్లో. నా చంద్రాయుడు ముసలావిడ కూడా కుర్చీలాక్, ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది, అదేమన్నా బటన్ నొక్కడం గొప్ప సంగతి అని చెప్పి అన్న సందర్భాలు మనం చాలా చూసాం. అంతటితో ఆగిపోకుండా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఏకంగా మేనిఫెస్టోలో 143 ప్రామిసెస్, 143 హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో తాను చేర్చాడు. ఇంటింటికి దాన్ని ప్రచారం చేశాడు. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను, పార్టీ కార్యకర్తలను ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మన మాటలు బహుశా ఎప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోరేమో. చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఆ తల్లులు, ఆ పిన్నమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళ అమ్మమ్మలు, అంటే ఆ అమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళు కనపడితే మీకు 50 ఏళ్ళు నిండాయి కదా, మీకు 48,000, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000. ఇంట్లో నుంచి 20 ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. ఇంట్లో నుంచి రైతు కనిపిస్తే, కండువా వేసుకుని రైతు కనిపిస్తే నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000. ఇది రొటీన్గా మనకు వినిపించిన మాటలు ఎన్నికలప్పుడు. ఈనాడు చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా, TV5 చూసినా, వాళ్ళ ఇళ్ళట్లో నుంచి వచ్చే మాటలు విన్నా,
ప్రతి ఇంట్లో రొటీన్గా కూడా ఇవన్నీ కూడా మనకు కనిపించే వినిపించే మాటలు. ఇవే కాకుండా ఈ హామీలన్నిటికీ గ్యారంటీ ఇదిగో బాండ్లు అని చెప్పించారు. బాండ్లు, హామీలకు గ్యారంటీ అంటూ ఇంటింటికి బాండ్లు కూడా పంచారు. అమలు చేయలేకపోతే ఏమన్నారు? అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకోండి అన్నారు. అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకుని నిలదీయండి అని కూడా అన్నారు. ఇప్పుడు వీరిచ్చిన బాండ్లు ఏమైనాయి? ఇప్పుడు వీరు చెప్పిన మేనిఫెస్టో హామీలు ఏమైనాయి? వీరు పంచిన పాంఫ్లెట్స్ ఏమైనాయి? ఎవరి చొక్కా పట్టుకోవాలి? ఈ 9 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉన్నది ఇది. మరోవైపున చూస్తే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు కేవలం ఈ 9 నెలల కాలంలోనే రికార్డులు బద్దలు కొట్టేసి, బహుశా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వము కూడా ఈ స్థాయిలో అప్పులు చేసిన పరిస్థితులు బహుశా దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. ఆ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టేశారు. 9 నెలల కాలంలోనే బడ్జెటరీ అప్పులే, అంటే విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ FRBM పరిధిలోకి వచ్చే బడ్జెటరీ అప్పులు, అంటే పబ్లిక్ అకౌంట్ అండ్ పబ్లిక్ డెట్ అప్పులే అక్షరాల ఈ 9 నెలల కాలంలో 80,827 కోట్లు. ఇవి కాక ఈ 9 నెలల్లోనే అమరావతి పేరు చెప్పి ఇప్పటికే తెచ్చిన అప్పులు, తేబోతున్న అప్పులు, ఈ రెండు మరో 52,000 కోట్లు. వరల్డ్ బ్యాంక్ అండ్ ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, KfW జర్మనీ నుంచి 5,000 కోట్లు, హుడ్కో నుంచి 11,000 కోట్లు, CRDA ఏకంగా కమిట్ అయిన అప్పులు, అంటే కమిట్ అయినారు, మరో 21,000 కోట్లు మేము రేస్ చేస్తామని చెప్పి. సో చేసిన అప్పులు, చేయబోతా ఉన్న అప్పులు, రాజధాని పేరు చెప్పి మరో 52,000 కోట్లు. ఇవి కాక మార్క్ఫెడ్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ల ద్వారా మరో 8,000 కోట్లు, APMDC ద్వారా తేబోతున్న అప్పులు మరో 5,000 కోట్లు. అన్నీ కలిపితే ఏకంగా తీసుకొచ్చి నా అప్పులు, చేయబోతున్న అప్పులు ఏకంగా 1,45,000 కోట్ల పైమాటే. ఇది నిజంగా ఒక రికార్డు. ఇది ఇంకో రికార్డు. ఎవరు బద్దలు కొట్టలేనంత పెద్ద రికార్డు. ఇన్ని అప్పులు చేసిన సూపర్ 6, సూపర్ 7 ఇచ్చారా? పేదలకు ఏమైనా బటన్లు నొక్కారా? అందరూ ఆలోచన చేయాలి. పోనీ కనీసం మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తూ ఉన్న పథకాలు ఏమైనా కొనసాగుతూ ఉన్నాయా? సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. మా ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న, గతంలో అమలు చేస్తూ ఉన్న పథకాలు పిల్లల చదువులకు అవసరమైన, పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ, ఆ తల్లులను ప్రోత్సహిస్తూ, ఆ పిల్లల చదువుల కోసం, ఆ తల్లుల కోసం ఇస్తా ఉన్న అమ్మఒడి పాయే, రైతన్నలకు తోడుగా నిలబడే రైతు భరోసా పథకం పాయే, వసతి దీవెన పాయే, విద్యా దీవెన అరకొర, చేయూత లేదు, ఆసరా లేదు, 0 వడ్డీ ఆరోగ్యశ్రీ పూర్తిగా కూడా యగనామమే, వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, కాపు నేస్తం,
ఈబీసీ నేస్తం, చేదోడు, తోడు, లానేస్తం అన్నీ గతంలో ఉన్న పథకాలన్నీ కూడా పాయే. పిల్లలకు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా పాయే. మరి నేను అడుగుతా ఉన్నా, 1,45,000 కోట్ల రూపాయల అప్పులు చేసినవి, చేయబోతున్నవి ఎవరి జేబీలోకి పోతా ఉన్నాయి? ఈ 9 నెలల కాలంలో పోనీ ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు, ఉద్యోగాల పరిస్థితి ఏమిటి అని కూడా కాస్త ఒకవైపు అటువైపు చూస్తే, ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు, కానీ ఊడగొట్టిన ఉద్యోగాలు మాత్రం ఏకంగా 2,60,000 ఉద్యోగాలు, వాలంటీర్ల ఉద్యోగాలు పూర్తిగా తీసేశాడు. 18,000 మంది బ్రేవరీస్ కార్పొరేషన్లో 18,000 మంది వాళ్ళ ఉద్యోగాలు పాయే. 2,60,000 మంది వాలంటీర్ల ఉద్యోగాలు పాయే. బ్రేవరీస్ కార్పొరేషన్లో మరో 18,000 ఉద్యోగాలు పాయే. ఫైబర్ నెట్, ఏపీఎండిసి, ఫీల్డ్ అసిస్టెంట్లు, వైద్య ఆరోగ్య శాఖ, ఇలా ఆయా విభాగాలలో వేల సంఖ్యలో ఉద్యోగాలు పూర్తిగా తీసేశారు. ఇవన్నీ ఒక ఎత్తున గ్రామ వార్డు సచివాలయాలలో సైతం పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులను కూడా, వారిని కూడా సచివాలయాల నుంచి వాళ్ళందరినీ కూడా డిస్లొకేట్ చేసి గవర్నమెంట్ రంగంలో మిగతా డిపార్ట్మెంట్లలో ఎక్కడైనా వేకెన్సీస్ ఉంటే అక్కడ వాళ్ళని సరిదీసే కార్యక్రమం మొదలెట్టాడు. సో ఆ ఇచ్చే ఉద్యోగాలు కూడా పూర్తిగా కుదించే కార్యక్రమం. వాలంటీర్లనైతే ఎలా మోసం చేశాడో మనం అంతా చూసాం. ఎన్నికలకు ముందు వాలంటీర్లకు 10,000 జీతం అన్నాడు. 10,000 బాయ, వాలంటీర్ ఉద్యోగం ఉన్నది బాయ. పోనీ ఉద్యోగస్తులనైనా అంత బాగా చూసుకున్నాడంటే వాళ్ళను మోసమే. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన మేనిఫెస్టో ఒకసారి చూస్తే, ఆయన మేనిఫెస్టో ఆయన ఇచ్చిన 143 హామీలు ప్రభుత్వం వచ్చిన వెంటనే అయ్యారన్నాడు. ఇంటరిమ్ రిలీఫ్ ఇంతవరకు 9 నెలలు అయింది. రూపాయి పెంచింది, రూపాయి ఇచ్చి పుణ్యం కట్టుకున్న పాపాన పోల. 9 నెలలు అయిపోయింది. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నాడు. ఉన్న పిఆర్సీ చైర్మన్ బలవంతంగా రాజీనామా చేయించారు. కొత్త పిఆర్సీని ఇంతవరకు ఇలా ఐఆర్ ఇవ్వాల. 1వ తేదీనే జీతం అన్నాడు. 9 నెలల కాలంలో ఒకే ఒక నెల ఇచ్చాడు. మిగతా 8 నెలల్లో నెలలో 1వ తారీఖున జీతాలు ఇచ్చాడు. చంద్రబాబు గారు చెప్పాలి. 3 డిఎల్ పెండింగ్, ట్రావెల్ అలవెన్సులు పెండింగ్, సరెండర్ లీవ్ పెండింగ్, మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్నీ పెండింగ్. చివరికి ఉద్యోగస్తులకు సంబంధించిన జిఎల్ఐలు, జీపీఎఫ్లు కూడా తాను వాడేసుకుంటా ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఇది. విధ్వంసం, ఆర్థిక విధ్వంసం అంటే ఇది. మరోవైపున ఆంధ్ర రాష్ట్రాన్ని సుస్థిర
రాష్ట్రంగా మార్చేందుకు, ఆంధ్ర రాష్ట్రం పొటెన్షియల్ను పెంచేందుకు ఒక విజన్తో రాష్ట్రానికి తన సొంత వనరులు పెరిగేలా శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రం మెరుగ్గా ఉండేందుకు పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడూ చూడని విధంగా మా హయాంలో, అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఏకంగా 4 పోర్ట్లను కట్టడం మా హయాంలో జరిగింది. మూలపేట పోర్టు, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, ఈ 3 గవర్నమెంట్ రంగంలో కట్టడం మొదలుపెట్టాం. ఇందులో దాదాపుగా రామాయపట్నం పోర్టు అయితే దాదాపుగా 75-80% దాదాపుగా అయిపోయిన పోర్టు ఇప్పటికే. అప్పట్లోనే నాతోనే ఎలక్షన్ కోడ్ లేకపోయిందంటే మొదటి షిప్ను కూడా రామాయపట్నం పోర్టులోకి తీసుకొచ్చేవాళ్ళు. మూలపేట, మచిలీపట్నం దగ్గర కడతా ఉన్న పోర్టులు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 35-40% పనులు 2 చోట్ల కూడా వేగవంతంగా కూడా అయిపోయిన పరిస్థితులు. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించే కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. అందులో 1-2 నా హయాం మన హయాంలోనే ప్రారంభోత్సవం కూడా చేసాం. ఇంకొకటి మన హయాంలో పూర్తయింది, ఎలక్షన్ కోడ్ వల్ల మనం చేయలేకపోయినాం. మొన్న ఏదో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మొన్న ఏదో మోడీ గారితో ఏదో ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. భవిష్యత్తులో వీటి విలువ కొన్ని లక్షల కోట్లు. నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు ఈరోజు కట్టాలంటే సాధ్యమయ్యే పని కూడా కష్టమే. అన్నన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క ప్రాజెక్ట్ ఖర్చు అవుతుంది. పోలవరం మన కళ్ళ ముందనే చూస్తూ ఉన్నాం, ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతా ఉందో. సిమిలర్లీ గవర్నమెంట్ రంగంలో నిర్మిస్తూ ఉన్న ఈ పోర్టులు, ఈ ఆస్తుల కల్పన, ఇవన్నీ కూడా అంతే. రాబోయే తరాలకు రాష్ట్రంలో సొంత రాబడి పెరగాలి అని అంటే ఇటువంటి ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే రాష్ట్రానికి సంబంధించిన సొంతం వనరులు పెరిగే పరిస్థితి. ఇలాంటివి స్కాములు చేస్తూ అమ్మకానికి పెట్టారు. ఆల్రెడీ ఫైనాన్షియల్ టైఅప్ అయిపోయి ఉన్న ప్రాజెక్టులు ఇవన్నీ. ఎవరు దీనికోసం ఫైనాన్సెస్ కోసం ఎతకాల్సిన పర్లా. ఆల్రెడీ డబ్బులు వచ్చి బ్యాంకుల్లో కూర్చొని, డబ్బులు వచ్చి మ్యారిటైమ్ బోర్డ్ అకౌంట్లో కూర్చొని ఉన్నాయి. బ్యాంకులు ఆల్రెడీ టైఅప్ చేస్తున్నాం. ఊరికి డబ్బులు డ్రా చేసుకుంటా కంప్లీట్ చేసేస్తా పోతా. అంటే ఈ సంవత్సరంలో రామాయపట్నం పూర్తిగా ప్రారంభోత్సవం చేసేయచ్చు. మిగతాది వితిన్ 1 ఇయర్లో, వితిన్ 1.5 ఇయర్లో మిగతా 2 కూడా పూర్తయిపోతాయి. ఫిషింగ్ హార్బర్ల పరిస్థితి అంటే. అయినా అలాంటివి అమ్ముతున్నారు స్కాములు చేస్తూ. 17 మెడికల్ కాలేజీలు మేము కట్టడం మొదలుపెట్టాం. మన రాష్ట్రానికి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ టెరిషరీ కేర్. ఈ టెరిషరీ కేర్ అన్నది మన రాష్ట్రం హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి రాష్ట్రాలు, పెద్ద నగరాలు మనకు లేనందువలన టెరిషరీ కేరు మన ప్రజలకు జిల్లా హెడ్ క్వార్టర్స్లో అందుబాటులోకి తీసుకొని రావడం కష్టం. ప్లస్ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు మనకు లేనందువలన ప్రైవేట్ పెట్టుబడులు ఉత్సాహంగా వచ్చి పెట్టే పరిస్థితి కూడా కష్టం. సో పేదవాడికి ఎక్కడైనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అందుబాటులోకి రావాలి అని అంటే గవర్నమెంట్ పూసుకొని పేదవాడు ఇబ్బంది పడకూడదు అన్న ఆరాటంతో, ఎందుకనంటే ఉట్టి హాస్పిటల్ వైబిలిటీ రాదు. హాస్పిటల్కు టీచింగ్, ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ యాజ్ ఎ టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్తో ఆ హాస్పిటల్ అనుసంధానం అయితే పీజీ సీట్స్ వస్తాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్ చిల్డ్రన్ అందుబాటులోకి వస్తారు, డాక్టర్లు చదువుతూ ఉన్న వాళ్ళు అందుబాటులోకి వస్తారు, నర్సులు చదువుతూ ఉన్న వాళ్ళు అందుబాటులోకి వస్తారు,
వాళ్ళందరూ అక్కడ ఇంటర్న్షిప్ చేస్తారు, హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి సంబంధించిన ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు. ఇవన్నీ దృక్పథంతో 17 మెడికల్ కాలేజీలు, ప్రతి పార్లమెంటుకు ఒక మెడికల్ కాలేజ్ ఉండేట్టుగా వాటినన్నింటినీ జిల్లా హెడ్ క్వార్టర్స్ని వాటినన్నింటినీ జిల్లాలుగా చేసి, ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేసి 17 కొత్త మెడికల్ కాలేజీలు మేము శ్రీకారం చుడితే, అందులో 5 మెడికల్ కాలేజీలు మేము అప్పటికే ప్రారంభోత్సవం చేస్తే, మరో 5 మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరమే క్లాసులకు పూర్తి చేసే కార్యక్రమం జరిగితే, మిగతా వాటి పనులు కూడా శరవేగంగా ముందుకు వెళ్తూ ఉన్న క్రమంలో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? స్కాములు చేస్తూ ఆ మెడికల్ కాలేజీలు తమ వాళ్లకు అమ్మేయడానికి ప్రభుత్వం సిద్ధపడింది. ఆశ్చర్యం కలిగించే విషయం, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 75,000 మెడికల్ సీట్లు మేము క్రియేట్ చేస్తాం వచ్చే 5 సంవత్సరాలలో. ఈ సంవత్సరం 10,000 మెడికల్ సీట్స్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, ఇవ్వబోతున్నాము అని చెప్తా ఉంటే, ఒక్క మన ఆంధ్ర రాష్ట్రం మాత్రమే మనకు ఇస్తామన్న సీట్లు మాకు వద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి వెనక్కి లేఖ రాసిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్ర రాష్ట్రమే. స్కాముల కోసం ఉన్న ఆస్తులు అమ్ముతున్నారు. చంద్రబాబు గారి దృష్టిలో సంపద సృష్టి అంటే దాని అర్థం తన ఆస్తులు పెంచుకోవడం, తన వారి ఆస్తులను పెంచుకోవడం మాత్రమే సంపద సృష్టి. ఈరోజు రాష్ట్రంలో జరగని స్కామ్ లేదు. ఈరోజు రాష్ట్రంలో ఇసుక స్కామ్, గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 750 కోట్లు ఆదాయం వచ్చేది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావడంలా ఇసుక నుంచి. కానీ ఇసుక చూస్తే మనం గతంలో అమ్మిన రేటు కన్నా డబల్ ది రేటుకి అమ్ముతున్నారు. సంపద సృష్టి ఎక్కడ జరుగుతూ ఉంది? చంద్రబాబు నాయుడు జోబిలో జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఆవిరై. మద్యం, గవర్నమెంట్ రంగంలో నడిచే మద్యం షాపులు ప్రైవేటైజ్ చేసినాడు. కరెక్ట్గా ఇదే ఆరోపణ మీదనే అరవింద్ కేజ్రీవాల్ అనే ఆయనను జైల్లో పెట్టారు. ఇక్కడ సక్సెస్ఫుల్గా అక్కడ చేయలేకపోయాడు. చేయక మునిపే ఆయన జైలుకు పోయినాడు పాపం. ఇక్కడ చేసి సక్సెస్ఫుల్గా అరవింద్ కేజ్రీవాల్ని అక్కడికి పోయి తిట్టొస్తాడు. గవర్నమెంట్ రంగంలో ఉన్న మద్యం షాపులను ప్రైవేటైజ్ చేశాడు. తన వాళ్లకు ఈ షాపులన్నీ ఇప్పించుకున్నాడు. ఆ షాపులు ఇప్పించే ప్రక్రియ మీరంతా కూడా చూశారు. ఏ రకంగా ఎమ్మెల్యేలు కిడ్నాపులు చేశారో, ఏ రకంగా ఎమ్మెల్యేలు పోలీసులు అందరూ కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళని మాత్రమే టెండర్లలో పార్టిసిపేట్ చేసేట్టుగా చేశారో. అది ఆక్షన్ కాదు, అది లాటరీ. అంటే వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రమే ఇప్పించుకునే ప్రక్రియ. ఆ లాటరీలో కూడా మిగతా వాళ్ళు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకుండా వీళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేసేట్టుగా మళ్ళీ పోలీసులు గవర్నమెంట్ నడపడం. మళ్ళా ఎమ్మెల్యేలు బెల్ట్ షాపులకు ఆక్షన్ పిలవడం. ప్రతి గ్రామంలోనూ 2 లక్షలు 3 లక్షలకు ఆక్షన్ పిలిచి వాళ్ళకి ఇవ్వడం. ఆ 2 లక్షలు 3 లక్షలు పాడిన కార్యకర్త పోలీసులు ఎవరు కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తాడు, వారిని అడ్డుకోడు. ఆ మందు వాళ్ళు అమ్ముకోవచ్చు. ఆ మద్యం షాప్ ఆక్షన్ తీసుకున్నాడు, బెల్ట్ షాప్ ఆక్షన్ తీసుకున్నాడు, ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు మన కళ్ళ ముందరనే అమ్ముతున్నాడు. మరి గవర్నమెంట్ రంగంలోనే షాపులు ఉంటే ఆ ఆదాయం అంతా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేదేగా. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గుతుంది, చంద్రబాబు నాయుడు జోబులు ఆదాయం పెరుగుతూ ఉంది.
కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న స్కాములు, ఇసుక, మద్యం మాఫియాలు, సిలికా, క్వాడ్స్, ఫ్లై యాష్, ఏదైనా మాఫియా కార్టెల్ ఫామ్ చేయడం పెద్దబాబు చిన్నబాబు ఆధ్వర్యంలో నడిపిస్తూ ఉన్నారు. ప్యాకాట క్లబ్బులు, ప్రతి నియోజకవర్గంలోనూ ప్యాకాట క్లబ్బులు, చివరికి మండల స్థాయి గ్రామ స్థాయిలో కూడా ప్యాకాట క్లబ్బులు నడుపుతూ ఉన్నారు. నియోజకవర్గంలో ఏమి జరగాలన్నా, మీకున్న ఫ్యాక్టరీ నడవాలన్నా, మీకు ఎవరికైనా మైనింగ్ లీజ్ ఉంటే ఆ మైనింగ్ లీజ్ మీరు నడుపుకోవాలన్నా, ఆ మైనింగ్ కార్యక్రమం మీరు చేయాలన్నా, ఏమి వ్యాపారం చేయాలన్నా కూడా ఎమ్మెల్యేకు దగ్గరికి వచ్చి అంతో ఇంతో ఇవ్వాలి. ఇస్తేనే పనులు జరిగేది, ఇస్తేనే పనులు చేసుకోవచ్చు. ఎమ్మెల్యే పెద్దబాబుకింత, చిన్నబాబుకింత, దత్తపుత్రునికింత, ఆయన సర్దితేనే నాకింత నీకింత అని సాఫీగా జరుగుతాయి. మొట్టమొదటిసారిగా ఎంత దారుణమైన కరప్షన్ అంటే, కాంట్రాక్టర్లకు ఇచ్చే కార్యక్రమంలో, పనులు ఇచ్చే కార్యక్రమంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొచ్చినారు. ఇంతకుముందు లేదు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే కార్యక్రమం. పనులు చేసినప్పుడు, చేసిన తర్వాత బిల్లులు పెడితే ఆ బిల్లులు మాత్రమే డబ్బులు ఇచ్చే పరిస్థితి నుంచి, అలా కాదు, నువ్వు పనులు చేయకపోయినా పర్వాలా, నీకు అలాట్మెంట్లోనే 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేస్తాము, అందులో 8% మాకు తిరిగి ఇచ్చేసేయి, 2% నువ్వు పెట్టుకో అని చెప్పి నీకింత నాకింత అని పంచుకుంటా ఉన్నారు. ఈరోజు జరుగుతూ ఉంది. మా హయాంలో టెండర్లు పిలవాలంటే జ్యుడిషియల్ ప్రివ్యూకి పంపించేవాళ్ళం, అది రద్దు చేసేసినారు. తర్వాత టెండర్లలో రివర్స్ టెండరింగ్ జరిగేది. అంటే ఎవరైనా కూడా టెండర్లలో పార్టిసిపేట్ చేసిన తర్వాత L1 వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, L2లు, L3లు, L4లు కూడా మళ్ళీ ఆక్షన్ పద్ధతిలో L1 కన్నా తక్కువ కోట్ చేసి మళ్ళీ పార్టిసిపేట్ చేసే రివర్స్ టెండరింగ్. ఆ ప్రక్రియ తీసేసినాడు. తీసేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తూ వర్కులు అలాట్ చేయడం, 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ చేయడం, 8% ఈయన తీసుకోవడం, 2% కాంట్రాక్టర్కి ఇవ్వడం, ఇది జరుగుతా. ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి సంపద సృష్టి అనేది జరగడంలా. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఆవిరవుతూ ఉంది. ఇన్ని చేస్తూ ఉన్నప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో అని, క్వశ్చన్ చేస్తే తీవ్ర పరిణామాలు వాళ్ళకు ఉంటాయి అని రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు. ఎవరైనా అడిగితే చాలు వాళ్ళను హరాస్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎవరైనా ప్రశ్నిస్తే. ఎవరైనా మా హామీలు ఏమైనాయని చెప్పి మన రాయచోటిలో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? సంపాదించే మార్గం ఏదైనా ఉంటే నా చెవిలో చెప్పు అన్నాడు. అంటే ఎంత వెటకారం అయిపోయిందనంటే, నువ్వు రాజకీయ నాయకుడివి, నువ్వు మాటిచ్చావు, అన్నీ తెలిసి నువ్వు మాటిచ్చావు, మాటిచ్చి నిన్ను ప్రశ్నిస్తే
సంపద ఎలా సృష్టించాలో నాకు తెలియదు, నువ్వు నా చెవిలో చెప్తే నేను తెలుసుకుంటాను, నువ్వు సంపద నేను సృష్టించిన తర్వాత నీకు ఇస్తాను అంటున్నాడు. ఎక్కడ ఎంత వెటకారంగా ప్రజలతో జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు ఈ మనిషి. చీటింగ్లో PhD తీసుకున్న ఈ వ్యక్తి ఆయన నటన అన్నది ఏ స్థాయిలో ఉంటుందనంటే, తానిచ్చిన హామీలను తానే ఎగరగొడతాడు. ఎగరగొట్టి చాలా బాధగా ఉంది అంటాడు, ఆవేదనగా ఉందంటాడు, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటాడు, భయం వేస్తుంది అని కూడా అంటాడు, రాష్ట్రం ధ్వంసం అయిపోయింది అని కూడా అంటాడు. ఇవన్నీ కాక అనేటప్పుడు ఆ చేతులు ఊపడము, మాట్లాడడము, దాన వీర శూర కర్ణ. ఎన్టీ రామారావు గారి సినిమా మీరు చూశారో లేదో కానీ ఆయనకు కాదు ఏదైనా అవార్డు ఏదైనా ఉంటే నటనలో అవార్డు ఇవ్వాల్సింది, చంద్రబాబు నాయుడు గారికి అవార్డు ఇస్తే ఇంకా బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ స్థాయిలో నటించే కార్యక్రమం. నేను ఇవన్నీ చెప్పా ఎన్నికలప్పుడు, ఇలానే జరుగుతుంది అని చెప్పా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా. చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అయ్యా అని మొత్తుకున్నా. చెప్పా నేను ఇవన్నీ. నేను చెప్పినప్పటికీ కూడా పొరపాటున ప్రజలు పొరపాటు పడ్డారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మోసాలను, చంద్రముఖిని మళ్ళీ నిద్రలేపి ప్రజలందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రజలను వంచే కార్యక్రమం ఏదైతే ఉందో, మోసం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో, అది స్లోగా ఒక పద్ధతి ప్రకారం స్లోగా పాయిజన్ ఎక్కిస్తుంటాడు. తన అబద్ధాల ఫ్యాక్టరీలో నుంచి అబద్ధాలను బయటికి తీస్తాడు. దానిని ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళంతా కూడా రకరకాల పద్ధతుల్లో పబ్లిసిటీ ఇస్తారు. చంద్రబాబు నాయుడు తప్పే లేదన్నట్టుగా, రాష్ట్రం ఇలాంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఆయన చేయలేకపోతా ఉన్నాడు అన్నట్టుగా ఇంప్రెషన్ ఇస్తూ అలా 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 స్లో పాయిజన్ ఇచ్చుకుంటూ పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం. ఆయన చెప్పే అబద్ధాలు, అవి అబద్ధాలని తెలిసి కూడా, అది వక్రీకరణ అని తెలిసి కూడా, తెలిసినా కూడా అవే నిజాలన్నట్టుగా మళ్ళీ ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5 దాన్ని అలా బుల్డోజ్ చేసుకుంటూ పోతాయి. మొన్న ఈ మధ్యకాలంలో నీతి ఆయోగ్ పేరుతో కొత్త డ్రామాలు మీరంతా కూడా చూసే ఉంటారు. మొన్న ఈ మధ్యకాలంలో నా యాబ్సెన్స్లో నీతి ఆయోగ్ అని చెప్పి ఒకటి చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ అని చెప్పి ఒక కొత్త డ్రామా చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చూపించిన రిపోర్ట్లు ఏమిటి, వాస్తవాలు ఏమిటి అని చెప్పి కూడా ఒక్కసారి నేను చెప్తా. ఎవరైనా కూడా కంపేర్ చేసేటప్పుడు తన 5 సంవత్సరాలు, మన 5 సంవత్సరాలు మొత్తంగా కంపేర్ చేసి ఇది వాస్తవాలు అని చెప్పాలనా లేదా? మామూలుగా ఎవరైనా కూడా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళైతే. కానీ ఈ మనిషి ఏం చేశాడు? ఈ చెద్దమని చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలనలో బెస్ట్ ఇయర్ తీసుకున్నాడు. ఒక సంవత్సరం 2018-19. మన పాలనలో వర్స్ట్ ఇయర్ తీసుకున్నాడు ఒక సంవత్సరం 2022-23 సంవత్సరం. తీసుకొని పోలిక చూపిస్తూ రాష్ట్రం సెలెక్టివ్గా పోలిక చూపిస్తూ చాలా అన్యాయమైన పరిస్థితిలో ఉన్నట్టుగా ఇంప్రెషన్ ఇచ్చాడు. నేను ఇప్పుడు మీకు ఆ 5 ఏళ్ళ డేటా ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళ డేటా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధించిన 5 ఏళ్ళ డేటా. అందులో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ సంవత్సరం కూడా కనిపిస్తుంది, ఒక సంవత్సరం. దాని తర్వాత మీరే చెప్పండి,
ఎవరు ఆర్థిక విధ్వంసం చేశారో అన్నది ఎవరో మీరే చెప్పండి. ఆ డేటా ఒక్కసారి చూపించము, ఒకసారి టేబుల్ 1 ఒకసారి చూపించము ఒకసారి. ఇన్ఫ్యాక్ట్ మా హయాంలో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. మా హయాంలో 2.5 సంవత్సరం కోవిడ్. మా హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో 2.5 సంవత్సరం కోవిడ్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోవిడ్లు లేవు, పాండమిక్లు లేవు, ఇంకొకటి లేవు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక్కసారి గమనించండి. ఎవరు ఆర్థిక విధ్వంసం చేశారు అన్నది ఒకసారి గమనిద్దాం. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారి హయాంలో యావరేజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం, అంటే ఆస్తుల కల్పనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ మేరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశాడు అని చెప్పి చూస్తే, యావరేజ్ ఆయన హయాంలో 13,860 కోట్ల రూపాయలు ఆయన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తే, మా హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్నా కూడా, కోవిడ్ లాంటి విపత్కర సమస్యల్లో కూడా ఒకవైపున ప్రజలకు తోడుగా ఉంటూ ఆదుకుంటూ, మరోవైపున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మూలధన వ్యయం కింద మా యావరేజ్ ఎక్స్పెండిచర్ 15,632 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేశాం. అంటే ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. ఇది కాగ్ రిపోర్ట్. కాగ్ రిపోర్ట్. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు టేబుల్ 2 కూడా చూపించాము. సోషల్ సర్వీసెస్ కింద ఖర్చు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒకే ఒక్క సంవత్సరాన్ని చూపిస్తూ సోషల్ సర్వీసెస్ కింద చేసిన ఖర్చు గురించి తాను మాట్లాడాడు. 2018-19లో సోషల్ సర్వీసెస్కు సంబంధించిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో, మూలధన వ్యయంలో సోషల్ సర్వీసెస్కి సంబంధించింది తాను చూపించాడు. 2018-19లో 2,866 కోట్లంట, 2022-23లో 447 కోట్లను మాత్రమే చూపిస్తూ ఆయన హయాంలో ఎంతో ఖర్చు పెట్టినట్టుగా సోషల్ సర్వీసెస్ మీద, మూలధన వ్యయంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంబంధించిన సోషల్ సర్వీసెస్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సోషల్ సర్వీసెస్ మీద అని చెప్పి చెప్పుకొచ్చాడు. కానీ ఆ 5 ఏళ్ల పీరియడ్ ఒకసారి గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారు 2,437 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సోషల్ సర్వీసెస్ మీద, వైఎస్ఆర్సీపీ హయాంలో దానికి రెట్టింపు 5,224 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సోషల్ సర్వీసెస్కి సంబంధించిన ఖర్చు జరిగింది. ఇది కూడా సోర్సు కాగ్ రిపోర్ట్. మరి ఈ రకంగా వక్రీకరించడం, కేవలం ఆయన బెస్ట్ ఇయరు మన వర్స్ట్ ఇయర్ ఒకే ఒక సంవత్సరం తీసుకొని దాన్ని వక్రీకరిస్తూ రాష్ట్రం విచ్ఛిన్నమైపోయినట్టుగా ప్రొజెక్షన్ ఇవ్వడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వానికి, వక్రీకరణకు ఇది అద్దం. ఏ రకంగా కూడా చూసుకున్నా కూడా మా ప్రభుత్వం అన్ని రకాలుగా రాష్ట్రం ముందడుగులో పెట్టాం. టేబుల్ 3కి బొమ్మ 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు గారి హయాంలో దేశ జీడిపిలో ఆంధ్ర రాష్ట్ర వాటా ఎంత? ఇది వెరీ వెరీ సిగ్నిఫికెంట్ పాయింట్. రాష్ట్రం ఎవరి హయాంలో పురోగతిగా అడుగులు ముందుకు వేసింది, ఎవరి హయాంలో అడుగులు వెనక్కి పడ్డాయి అని చెప్పడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ క్రిటికల్ ఆస్పెక్ట్స్. కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్టేట్స్ జిఎస్డిపి ఇన్ నేషనల్ జీడిపి. నేషనల్ జీడిపిలో రాష్ట్ర వాటా ఎంత అని చూస్తే, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో 4.47% వాటా అయితే,
వైఎస్ఆర్సీపీ హయాం 5 సంవత్సరాలలో ఆ వాటా ఏకంగా 4.80% పెరిగింది. అంటే రాష్ట్రం వాటా ఇన్ దేశ జీడిపిలో వైఎస్ఆర్సీపీ హయాంలో పెరిగింది అని అంటే దాని అర్థం ఏమిటి? ఎవరి హయాంలో రాష్ట్రం విధ్వంసమైంది, ఎవరి హయాంలో రాష్ట్రం పరిగెత్తింది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. సోర్స్ కూడా MOSPI, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సోర్సు. ఇవన్నీ నేను చెప్పేది ప్రతి డాక్యుమెంట్ నేను రిలీజ్ చేసేది విత్ ఎవిడెన్స్, విత్ సోర్స్. ఇది MOSPI సోర్స్. ఇంకొక ఆస్పెక్ట్ చూపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు గతంలో దిగిపోయే నాటికి 2018 నుంచి 2018-19లో దిగిపోయే నాటికి తలసరి ఆదాయం అంటే రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంలో మనం దేశంలో 18వ స్థానంలో ఉన్నాం. తలసరి ఆదాయంలో మనం దేశంలో 18వ స్థానంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అదే వైఎస్ఆర్సీపీ హయాం వచ్చేసరికి ఆ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి తలసరి ఆదాయంలో ఏకంగా 15వ స్థానానికి పెరిగాం. డేటా 2022-23 దాకా డేటా వాళ్ళు ఇచ్చినారు. ఆ డేటా ప్రకారం మీరే చూసుకోండి. ఇది కూడా సోర్సు MOSPI, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. అంటే ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది, ఎవరి హయాంలో ప్రజలు బాగుపడ్డారు అని చెప్పడానికి ఈ డేటా. రెండు 2019 నుంచి 2024 మన హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మనం దేశంతోనే పోటీ పడ్డాం. దేశం కన్నా మెరుగైన నెంబర్స్ ఇచ్చినాం. ఆ మధ్యలో ఉన్నది చూస్తే దేశంతో ఆంధ్ర రాష్ట్రం పోటీ పడిన ఫిగర్స్ కనిపిస్తాయి. దేశం జీడిపి ప్రతి సెక్టర్లోనూ ఆంధ్ర రాష్ట్రం లీడింగే. ప్రైమరీ సెక్టర్లో తీసుకున్నా, సెకండరీ సెక్టర్లో తీసుకున్నా, టెరిషరీ సెక్టర్లో తీసుకున్నా కానీ ప్రతి సెక్టర్లోనూ రాష్ట్ర ప్రభుత్వం దేశం కన్నా బెటర్గా పర్ఫామ్ చేసింది. మొత్తం మీద జీడిపి ఆ 5 సంవత్సరాలలో, మన ప్రభుత్వం 5 సంవత్సరాలలో 2019 నుంచి 2024లో దేశం జీడిపి 9.34 అయితే దేశం జీడిపి కన్నా రాష్ట్రం 10.23%తో మెరుగైన పనితీరు కనపరిచింది. సోర్స్ ఇది కూడా MOSPI, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఇంకొక ఫ్యాక్టర్ తీసుకుందాం. పారిశ్రామిక రంగం జీబీఏ. పారిశ్రామిక రంగం జీబీఏ అంటే ఇండస్ట్రీ, పరిశ్రమలు, పారిశ్రామిక రంగానికి సంబంధించిన పురోగతి, దీనికి సంబంధించిన గ్రాస్ వాల్యూ యాడెడ్ ర్యాంకింగ్ ఏమిటి అని చెప్పి చూస్తే చంద్రబాబు దిగిపోయే నాటికి దేశంలో మన రాష్ట్రం 11వ స్థానంలో ఉంటే, అదే మా హయాంలో 2023-24 డేటా క్లియర్గా కనిపిస్తూ ఉంది, 9వ స్థానానికి ఎదిగాం. అంటే ఇండస్ట్రీ జీబీఏ, పారిశ్రామిక రంగం విషయంలో ఎవరి హయాంలో రాష్ట్రం పరిగెత్తింది, ఎవరి హయాంలో పురోగతి కనిపించింది అని అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి దేశంలో మన రాష్ట్రం దేశంలో 11వ స్థానంలో ఉంటే మన హయాంలో ఏకంగా 9వ స్థానానికి ఎదిగాం. 2.5 ఏళ్ల పాటు కోవిడ్ ఉన్నా కూడా ఈ లెక్కలన్నీ, ఇవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా. 2.5 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా పర్ఫార్మెన్స్ ఇది. మరి ఎవరిది ఆర్థిక విధ్వంసం,
అందరూ ఆలోచన చేయాలి. దీని సోర్స్ కూడా ఆర్బీఐ, సోర్స్ కూడా మాస్పి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఆర్బీఐ. తర్వాత ఇంకొకటి ఫ్యాక్టర్ కూడా తీసుకొస్తాం. ఈ మధ్యకాలంలో మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజెంటేషన్ ఇస్తూ ఇక్కడ కూడా వక్రీకరణే. ఆయన ప్రతి అడుగు వక్రీకరణ, ప్రతి అడుగు అబద్ధం, ప్రతి అడుగు మోసం. ఏ స్థాయిలో వక్రీకరణ అంటే డెట్ సస్టైనబిలిటీ గురించి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యకాలంలోనే ఒక నిర్వచనం చెప్పాడు. రాష్ట్ర ఆదాయం వృద్ధి రేటు కన్నా చెల్లించాల్సిన వడ్డీల వృద్ధి రేటు ఎక్కువగా ఉంటే డెట్ పరంగా సస్టైనబుల్ కాదు అని చంద్రబాబు నాయుడు గారు నిర్వచనం చెప్పాడు. సరే పోనీ ఒక మాదిరిగా ఇది ఈ మాదిరిగా క్యాలిక్యులేషన్ అనేది చేయకపోయినా కూడా ఆయన చెప్తా ఉన్న థియరీని మనం కాదని ఎందుకు అనాలి? పోనీ ఆయన చెప్తా ఉన్న థియరీ ప్రకారం, ఆయన చూపించే థియరీలో ఆంధ్ర రాష్ట్రం మన పాలనలో మాత్రమే ఏం జరిగింది అని మాత్రమే చూపిస్తాడు తప్ప ఆయన హయాంలో ఎలా ఉంది అని కూడా చూపించాలి కదా, అది చెప్పడు. ఇదే డెట్ సస్టైనబిలిటీ గురించి ఒకసారి గమనించినట్టయితే 2014 నుంచి 19 నాటికి, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలాంటి కోవిడ్ లేదు, ఎలాంటి పాండమిక్ లేదు. ఇవన్నీ ఏవీ లేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కంపారిజన్ ఒకసారి ఫస్ట్ చేద్దాం. కేంద్ర ప్రభుత్వం గుణాంకాలు ఒక్కసారి గమనిద్దాం. కేంద్ర ప్రభుత్వం గుణాంకాలు పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఆ 5 సంవత్సరాలు లెక్కలేకి వేసుకుంటే పరిస్థితి ఏమనిపిస్తుంది? కేంద్ర ప్రభుత్వం కట్టిన వడ్డీల వృద్ధి రేటు 9.26% అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వృద్ధి రేటు జీడిపిలో 10.97%. అంటే మంచిదే. దేశం వృద్ధి రేటు కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు కన్నా ఎక్కువగా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు చెప్పిన థియరీ ప్రకారం బాగానే ఉంది అని చెప్పి అనిపించే ఒక డేటా. మరి ఇదే మాదిరిగానే చంద్రబాబు నిర్వచనం ప్రకారం ఇదే మాదిరిగా చంద్రబాబు గారి హయాంలో ఎలా ఉంది అని కూడా ఒక్కసారి గమనిస్తే చంద్రబాబు గారి హయాంని దాచిపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు, తెలివిగా ఇది చూపించాల. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికే రాష్ట్రం పరిస్థితి ఏంటంటే కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు 15.43% ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలో జిఎస్డిపి గ్రోత్ రేటు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పెరుగుదల ఎంత అంటే 13.46. అంటే ఈ థియరీ ప్రకారము, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన థియరీ ప్రకారము డెట్ సస్టైనబిలిటీ అన్నది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికే పరిస్థితి ఇది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జిఎస్డిపి గ్రోత్ రేటు కన్నా కట్టాల్సిన వడ్డీల గ్రోత్ రేటు రాష్ట్రంలో ఎక్కువ ఉంది చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలివిగా పక్కన పెట్టాడు, చూపించాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఈ పరిస్థితి ఉంటే ఆ తర్వాత మన ప్రభుత్వం 2019-24 వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలో కోవిడ్ వచ్చింది. 2.5 సంవత్సరాలు కోవిడ్, అతలాకుతలమైన పరిస్థితులు, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ వనరులు తగ్గుదల కనిపించిన పరిస్థితులు, అనుకోని ఖర్చులు పెరిగిన పరిస్థితులు, రాష్ట్రమే కాదు దేశం కూడా అతలాకుతలమైన పరిస్థితి. అటువంటి 2019 నుంచి 2024లో దేశానికి సంబంధించిన పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి గమనిస్తే దేశానికి సంబంధించిన
కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వడ్డీలకు సంబంధించిన పెరుగుదల వృద్ధి రేటు 12.80% అయితే దేశానికి సంబంధించిన గ్రోత్ రేటు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 9.34%. అంటే దాని అర్థం దేశం జీరో సస్టైనబిలిటీలోకి వెళ్ళిపోయింది దీని ప్రకారం. మరి అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం అన్నది పరిస్థితి ఏమిటి అన్నది ఒకసారి చూస్తే, రాష్ట్రము వడ్డీలకు సంబంధించిన వృద్ధి రేటు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 15.43% ఉంటే దాంట్లో పురోగతి సాధించి 13.92% తగ్గించగలిగాం. అది ఎప్పుడు? రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి కంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్, రాష్ట్రానికి సంబంధించిన వృద్ధి రేటు జిఎస్డిపి గ్రోత్ రేట్ కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్, అక్కడ కూడా దేశం 9.34 ఉంటే రాష్ట్రం దేశం కన్నా మెరుగ్గా 10.23% గ్రోత్ నమోదు చేసి చూపించింది. అంటే అక్కడ మనం ప్లస్సే. మరి ఇప్పుడు చెప్పండి, ఈ పిక్చర్ అంతా చూపించుకోకుండా కేవలం ఈ ఒక్క పిక్చర్ మాత్రమే చూపించి వడ్డీలకు సంబంధించిన పెరుగుదల రేటు 13.92%, ఆంధ్ర రాష్ట్ర జిఎస్డిపి గ్రోత్ రేటు 10.23% మాత్రమే అని చూపించి రాష్ట్రం విధ్వంసమైంది మన హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో అని చెప్పడం ధర్మమేనా? మొత్తం పిక్చర్ కనుక గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే రాష్ట్రం విధ్వంసమైందని కనిపిస్తుంది. జగన్ గారి హయాంలోనే, వైఎస్ఆర్సీపీ హయాంలోనే రాష్ట్రాన్ని చెయ్యి పట్టుకుని నడిపించే ప్రయత్నం జరిగింది అనేది కూడా అంతే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక 2019 నుంచి 2024 మధ్య పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్టయితే, మన రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలోనే కాదు, ప్రపంచంలో కూడా తీసుకున్నా కూడా ఇదే పరిస్థితి. వాస్తవాలు ఇవైతే ఎవరి హయాంలో నిజంగా, ఎవరి హయాంలో టేబుల్ 7 కూడా బామ్మ, ఎవరి హయాంలో వాస్తవం ఇదైతే ఎవరి హయాంలో రాష్ట్రం విచ్ఛిన్నమైంది, ఎవరి హయాంలో అప్పులు ఎలా ఉన్నాయి అని కూడా ఒకసారి గమనించినట్లయితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాలు మోసాలే చేస్తారు. ఇదే పెద్ద మనిషి ఎన్నికలప్పుడు ఏమన్నాడు? రాష్ట్రం అప్పులు 14 లక్షల కోట్లు అని చెప్పి ఊదరగొట్టాడు. రాష్ట్రం శ్రీలంక అయిపోతా ఉంది, మన్ను పాడు పరదేశి అని చెప్పి బండలు వేశాడు. గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చేసరికి తగ్గిపోయాడు. రాష్ట్రం అప్పులు 10 లక్షలే అన్నాడు. అప్పుడప్పుడు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తాడు. చేసినప్పుడు రాష్ట్రం అప్పులు 12,93,000 కోట్లు అంటాడు. చివరికి బడ్జెట్ ప్రవేశపెడితే అప్పులు రాష్ట్రానికి ఎంత ఉన్నాయో చెప్పక తప్పదు అని చెప్పి బడ్జెట్ పెట్టడం కూడా పోస్ట్పోన్ చేసినాడు. ఇక చివరికి బడ్జెట్ ప్రవేశపెట్టక తప్పదు అని చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో నవంబర్లో బడ్జెట్ ప్రవేశపెట్టక తప్పల. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ ఎవడైనా ఎప్పుడైనా గమనించారా నవంబర్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం? అంటే 3 నెలలు ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆ జిమ్మిక్కులన్నీ చూస్తాం. ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్ డాక్యుమెంట్ రాయాలి, రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎంత ఉన్నాయి అని చెప్పి. ఆ డాక్యుమెంట్లో రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎంత ఉన్నాయని ఒకసారి చూపించేస్తే ఆ తర్వాత ఇంక చంద్రబాబు నాయుడు ముసలి కన్నీరు గార్చలేడు, డ్రామాలు ఆడలేడు, జగన్ మీద చెప్పినట్టు అన్ని తప్పులు అని చెప్పి తేలిపోతాయి కదా. కాబట్టి బడ్జెట్ డాక్యుమెంట్ ప్రవేశపెట్టడమే నవంబర్ దాకా పోస్ట్పోన్ చేశాడు. చివరికి నవంబర్లో బడ్జెట్ డాక్యుమెంట్ ప్రవేశపెట్టేసరికి
తనంతటి తానే బడ్జెట్ డాక్యుమెంట్ ప్రవేశపెట్టేటప్పుడు తనంతటి తానే 6,46,531 కోట్ల రూపాయలు అని చెప్పి తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో తానే ఒప్పుకోక తప్పలేదు. ఇంతకన్నా దారుణమైన మనిషి పరిస్థితి బహుశా ఎక్కడా ఉండదు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మోసాలు చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. అర్థమయ్యేట్టుగా మన వరకు చూపించాం. ఎక్కడెక్కడ అంటే 6,46,000 కోట్లు అనేది చూపించాం ఆయన బడ్జెట్ డాక్యుమెంట్. చూసినారా? అది గమనిస్తే కనిపిస్తుంది. చూసినారా? అది పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్, ఇది గవర్నమెంట్ గ్యారంటీస్ అవుట్ స్టాండింగ్. మళ్ళీ అన్ని కాపీస్ మీకు ఇస్తారులే, అందరు తీసుకొని పోండి. ఇన్ని వేయాలి మీ టీవీలలోనూ మీ పేపర్లలోనూ. మీరు ఇవన్నీ డాక్యుమెంట్ ప్రజెంటేషన్ కూడా చేయాలి. ఏ రకంగా బడ్జెట్ డాక్యుమెంట్ నువ్వు 6,46,000 కోట్లు రాష్ట్ర అప్పులు ఉన్నాయని చెప్పి చూపిస్తూ, ఏ రకంగా నువ్వు 14 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అని చెప్పి ప్రజల్ని మిస్లీడ్ చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అర్థమయ్యేట్టుగా అందరూ క్వశ్చన్ చేయాలి. ధర్మమేనా ఇటు చేయడము అని చెప్పి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే, ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అంశం ఏమిటి అని అంటే, ఏ ప్రభుత్వం అయినా కూడా ఇట్ ఈస్ గవర్న్డ్ బై FRBM నార్మ్స్. ఏ ప్రభుత్వం అయినా కూడా FRBM ప్రకారము రాష్ట్ర GSDPలో 3%, 3.5% సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఆ డిసైడ్ చేసిన ఆ పర్సంటేజ్ ప్రకారమే ఎవరైనా కూడా బారోయింగ్ చేయగలుగుతారు. అంతకన్నా ఎక్కువ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి పాలనలో మాత్రం, అప్పట్లో అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఆయన చక్రం తిప్పుతా ఉన్నాడు కాబట్టి, తాను హయాంలో మాత్రం టేబుల్ 7 చూపించు. తాను హయాంలో మాత్రం ఎక్సెస్ బారోయింగ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 31,000 కోట్ల రూపాయలు, అదే 31,082 కోట్ల రూపాయలు అదనపు బారోయింగ్, అడిషనల్ బారోయింగ్ చేశారు. అంటే ఇది క్లియర్గా ఆయన 5 సంవత్సరాలు మన 5 సంవత్సరాలకు సంబంధించిన డేటా. GSDP మనది ఇంత, ఫిజికల్ డెఫిసిట్ అంటే మనం బారో చేయగలిగిన లిమిట్స్ ఇంత, ఫిజికల్ డెఫిసిట్లో ఎంత పర్సంటేజు, ఫిజికల్ డెఫిసిట్ టు GSDP పర్సంటేజు ఎంత, రికమెండేషన్ ఎంత రికమెండెడ్, ఆ రికమెండెడ్ అమౌంట్ అయితే ఎంత, చేయాల్సిన దానికన్నా ఎక్సెస్ ఎంత చేశారు అని ప్రతి సంవత్సరం గమనిస్తే 31,082 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేయాల్సిన బడ్జెట్ కన్నా, చేయాల్సిన బారోయింగ్ కన్నా ఓవర్ బారోయింగ్ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మన కరం ఏంటంటే, ఆయన ఓవర్ బారోయింగ్ మన హయాంలో 17,000 కోట్లు మన హయాంలో కట్ చేసింది. అది కూడా మనం చూస్తాం. టేబుల్ 9 తీసుకుని బొమ్మ, ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది బాగా చూడండి. ఈ స్లైడ్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్లైడ్. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం కూడా తగ్గింది. ఒకసారి గమనిస్తే ఇది 2023-24కి సంబంధించింది. పై డేటా 2024-25కి సంబంధించిన సంవత్సరం. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంబంధించిన, అంటే చంద్రబాబు నాయుడు జూన్లో ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి జూన్ నుంచి డిసెంబర్ దాకా తీసుకున్నాం. ఈ 7 నెలల పీరియడ్, ఈ
1 2 3 4 5 6 7 నెలలకు సంబంధించిన రెవెన్యూస్, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి హయాంకు సంబంధించిన రెవెన్యూస్ పై కాలం. 2023-24 అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జూన్ నుంచి డిసెంబర్ వరకు వచ్చిన ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ స్టేట్స్ ఓన్ రిసోర్సెస్ ఆదాయం ఎంత అని చూస్తే 50,804 కోట్లు అయితే, చంద్రబాబు నాయుడు గారి సేమ్ పీరియడ్, ఇదే జూన్ నుంచి డిసెంబర్ దాకా చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం తగ్గి 50,544 కోట్లు. అంటే మామూలుగా 10% రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాలు ప్రతి సంవత్సరం 10% అన్న కనీసం ఆదాయాలు పెరగాల, పెరుగుతాయి, రొటీన్గానే పెరుగుతాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 6 నెలల్లో 0.51% నెగిటివ్ గ్రోత్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి రావడంలో ఇలా జోబులు లేకపోతాను. .51% నెగిటివ్ గ్రోత్. జూన్ నుంచి డిసెంబర్ దాకా చూస్తే 7 నెలల పీరియడ్కు గమనిస్తే 2023 జూన్ నుంచి 2000 డిసెంబర్ 23 దాకా, అంటే మన హయాంలో 50,804 కోట్లు వస్తే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే ఈ జూన్ నుంచి ఈ డిసెంబర్ 2024లో లెక్కేస్తే 50,544 కోట్లే వచ్చింది. అంటే 0.51% నెగిటివ్ గ్రోత్. మరి నెగిటివ్ గ్రోత్ ఉన్నప్పుడు జిఎస్డిపి పెరుగుదల ఉంటుందా, తరుగుదల ఉంటుందా? జీడిపి అండ్ రెవెన్యూ గ్రోత్ రెండు ప్రపోర్షనట్లే కదా, రెండు ప్రపోర్షనల్గా ఉంటాయి కదా. ఒకటి పెరిగితే ఇంకొకటి పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకొకటి తగ్గుతుంది. ఇది అందరికీ తెలిసిన థియరీనే. జీడిపి పెరిగితే రాష్ట్ర ఆదాయాలు కూడా పెరుగుతాయి, రాష్ట్ర జిఎస్డిపి పెరిగితే రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు పెరుగుతాయి. జిఎస్డిపి తగ్గితే రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు కూడా తగ్గుతాయి. ఇది అందరికీ తెలిసిన థియరీ. మరి 0.51% నెగిటివ్ గ్రోత్ చూపిస్తూ ఉంటే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలలో, మరి రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి తగ్గాలి కదా? లేదు. చంద్రబాబు నాయుడు గారు 13% రాష్ట్ర జిఎస్డిపిగా పెరిగింది అంటూ రిపోర్ట్ ఇచ్చాడు. మరి ఏ స్థాయిలో అబద్ధాలు ఆడుతూ ఉన్నారు వీళ్ళు, ఏ స్థాయిలో వీళ్ళు నెంబర్స్ ప్లే చేస్తూ ఉన్నారు అంటే, ఇంతకన్నా ఏదైనా నిదర్శనం ఉందా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏమి కానే కాదు. ఇలా రొటీన్గా ఈ మనిషి అబద్ధాలు చెప్పడము, రొటీన్గా ఈ మాదిరిగా తప్పుడు ప్రచారాలు చేసుకోవడము అలవాటే, పరిపాటే ఆయనకి. మీకు గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయని అంటే, డావోస్కి వెళ్ళినప్పుడు 2016లో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్హీడ్ వచ్చేస్తుందని అన్నాడు. 2017 డావోస్కు పోయినప్పుడు విశాఖలో హై స్పీడ్ రైళ్ల కర్మాగారం అన్నాడు. హైబ్రిడ్ క్లౌడ్ వస్తుందన్నాడు. సౌదీ ఆరామ్కో వచ్చేస్తుందని కూడా అన్నాడు. 2018లో చంద్రబాబు గారు డావోస్ విన్నాడు. ఈనాడు పేపర్ క్లిప్పింగ్ చూపించాయి, అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈయన ఏ రకంగా బిల్డప్ ఇస్తాడు, అబద్ధాలు ఆడతాడు అంటే నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇది చూడండి ఒకసారి. ఇది 2016 డావోస్. ఏపీలో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్హీడ్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏమమ్మా 2017 హై స్పీడ్ రైళ్లు, హై స్పీడ్ ఎంత ఈనాడే, నేను వేరేదేం చెప్పను. ఎందుకనంటే వీళ్ళంతా ఒక ముఠ, ఎంతో ఒక దొంగల ముఠ. దోచుకో పంచుకో తినుకో వీళ్ళంతా సభ్యులు. మభ్య పెట్టడం, మోసం చేయడం, అబద్ధాలు ఆడడం అందరికీ పరిపాటు. అందుకని అందరికి తెలియాలి కూడా.
2017లో హైబ్రిడ్ క్లౌడ్, ఇంతకుముందు హై స్పీడ్ రైళ్ళు అన్నాం, దాని ముందు హై స్పీడ్ రైళ్ల కర్మాగారం, తర్వాత హైబ్రిడ్ క్లౌడ్, మన సౌదీ అరామ్కు, రాష్ట్రానికి సౌదీ అరామ్కు. ఇదంతా 2017. 2018లో చంద్రబాబు గారు డావోస్ వెళ్ళినప్పుడు రాష్ట్రానికి 150 సంస్థలు వస్తాయన్నాడు. అసలు క్వశ్చన్ మార్కులు ఏమి ఉండవు, అన్నీ కనీసం క్వశ్చన్ మార్కులన్నా ఉండవు. ఎక్కడైనా గమనించినా లేదో మీరు, అన్నీ కన్ఫర్మ్ న్యూస్. రాష్ట్రానికి 150 సంస్థలు, రాష్ట్రానికి ఎయిర్ బస్, ఇది ఒక్కటి కొంచెం క్వశ్చన్ మార్క్ పెట్టాడు, సంతోషం. రాష్ట్రానికి అలీబాబా క్లౌడ్ సెంటర్, అది క్వశ్చన్ మార్క్ లేదు, అలీబాబా. 2019లో జనవరిలో కూడా మొన్న పోయాడు, ఎన్నికలు అయిపోక మునుపు. హ్యాపీగా ఏపీకి, రాష్ట్రానికి జెన్పాక్ట్, హ్యాపీగా ఏపీకి జెన్పాక్ట్. ఇది ఈ మాదిరిగా బిల్డప్ ఇవ్వడం చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం కొత్తగా. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం. అసలు నాకు ఆశ్చర్యం, ఒకసారి మీ అందరికీ కూడా తెలియాలా, మనందరికీ పిల్లలు ఉండరు, మన పిల్లలకు మనం ఏం చెప్తాం? అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, మన స్వార్థం కాదు ముఖ్యము, ఎదుటివాని మంచి చేయడం ముఖ్యము, మాట తప్పకూడదు, విలువలు ఉండాలి, విశ్వసనీయతలు పెంచుకోవాలి, అలానే బ్రతకాలి అని మన పిల్లలకు చెప్తాం. అవునా కదా? బడిలోకి పోతే మన టీచర్లు కూడా మన పిల్లలకి ఇదే కదా మనం చెప్పమని చెప్పి వాళ్ళ టీచర్లకు కూడా బోధన చెప్తాం. ఇదేగా చెప్పేది. ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక్కడు మాత్రమే తన కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే తన పార్టీలో ఉన్న ఎవరికైనా కూడా, చిన్న నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల దాకా చెప్పే తీరి, అబద్ధాలు చెప్పు, మోసం చేయి, మన స్వార్థమే ముఖ్యం, మన అవసరమే ముఖ్యం, మన స్వార్థం కోసం మనం ఏం చేసినా తప్పలేదు, ఏం మోసం చేసినా తప్పలేదు, అది ఇంకా ఒక ఘనకార్యం అని చెప్పి నేర్పించే వ్యక్తి ఎవరైనా ఉన్నాడు ఈ ప్రపంచంలో అంటే చంద్రబాబు ఒకడే. వెన్నుపోట్లు పొడిచినా తప్పలేదు, సొంత మామనైనా పొడిచినా తప్పేం కాదు, ఎప్పుడైనా ఏ విషయంలో అయినా ఎప్పుడైనా మాట మార్చేసేయచ్చు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు నేర్పిస్తారు. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు మన రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా. ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది అని అంటే, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మీద ఎంత నమ్మకం సన్నగిల్లిందంటే, ఈ పెద్ద మనిషి డావోస్కి చూస్తే కనీసం ఒక్క ఎంఓయూ కూడా జరగలేదు అని అంటే, కనీసం ఒక్క ఎంఓయూ కూడా చేసుకోలేకపోయాడు అని అంటే, రాష్ట్రానికి సంబంధించిన పలుకుబడి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిప్రాయం ఎలాంటిది అని చెప్పి చెప్పడానికి ఇది నిదర్శనం. పెట్టుబడి పెడతామని జిందాల్ లాంటి సంస్థ వస్తే ఎవరైనా రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేస్తారు. ఈయన ఏం చేసినాడు? వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళ రెప్యుటేషన్ను నాశనం చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళని వెళ్ళగొట్టినాడు. ఇదే చంద్రబాబు సమక్షంలో వాళ్ళు మహారాష్ట్రతో ఎంఓయూ చేసుకున్నారు జిందాల్ వాళ్ళు, డావోస్లోనే, అక్కడ వేరే చోట కూడా కాదు. మన హయాంలో మన మోడీ గారి చేత చంద్రబాబు నాయుడు గారు ఏదో మీటింగ్ పిలిపించారు. అవన్నీ మన హయాంలో జరిగినట్టు, ఆ ఎన్టీపీసీ, ఆ బీపీసీఎల్ ప్రాజెక్టులు అన్నీ మన హయాంలో జరిగినట్టు. మళ్ళా ఆయన ఏదో కొత్తగా సాధించినట్టు తెచ్చినట్టు మళ్ళీ బిల్డప్. పోనీ అవకాశం ఉన్న చోట, ఇప్పుడు ఈ మనిషి
వల్లనే కదా ఆక్సిజన్ కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. కొన్ని అవకాశం ఉన్న చోట చంద్రబాబు ఏదైనా ప్రభావం చూపుతున్నారా? అదైనా ఆలోచన చేద్దాం ఒకసారి. ఇటీవల కేంద్ర బడ్జెట్ చూస్తే రాష్ట్రానికి ప్రత్యేకంగా వచ్చింది ఏమీ లేదు. 12 మంది ఎంపీలు ఉన్న బీహార్లో జేడీయూ పార్టీ, వాళ్ళు ఏమేమి సంపాదించుకున్నారు? బీహార్కు మకానా బోర్డు, బీహార్కు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, బీహార్కు కోసి వెస్టర్న్ కెనాల్ ఆర్థిక సహాయం, ఒక ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఒక ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్, బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, మరో 4 కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణం, పాట్నా ఐఐటి ఆధునీకరణ, ఇలాంటి ప్రాజెక్టులన్నీ ఈ రాష్ట్రానికి వచ్చాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం సాధించినారు? సాధించకపోగా ఉన్న పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. ఇది పోలవరానికి సంబంధించి డిమాండ్ ఫర్ గ్రాంట్స్ లో బడ్జెట్ డాక్యుమెంట్ లో ఉన్న కాపీ. పోలవరం ప్రాజెక్టును అండ్ బ్యాలెన్స్ సెంట్రల్ గ్రాంట్ ఫర్ ద ప్రాజెక్ట్ లిమిటెడ్ టు 12,157 crores కానీ ఫుల్ స్టాప్ పెట్టింది. రివైజ్డ్ కాస్ట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ విత్ వాటర్ స్టోరేజ్ అప్ టు 41.15 meters అది కట్టడి చేసేస్తాడు. Provision is for construction of a dam and canal system for accruing the envisaged benefit of development of new ICAT, stabilization of existing ICAT, providing drinking water facilities to village and district of Andhra Pradesh. The proposal is for revised cost of 30,436 crores for completion of Polavaram irrigation project with water storage up to 41.15 meters, and 45.70 ఎగిరిపోయింది. Minimum drawdown level and balance central grant for the project limited to 12,157 crores. దీని అర్థం ఏంది? మరి ఆయన గడ్డి తింటాడా, మళ్ళీ ఏం తింటాడా? ఈ మాదిరిగా కేంద్ర బడ్జెట్ డాక్యుమెంట్ ఇప్పుడు బ్యాలెన్స్ 12,157 కోట్లు మాత్రమే ఇస్తాము, ప్రాజెక్ట్ ఎత్తు 41.15కి కన్ఫైన్ చేస్తున్నాము అని వాళ్ళు చెప్తా ఉంటే అది ఎట్లా చెప్పనిచ్చినాడు? అది ఎలా చెప్పనిచ్చినాడు? మరి ఇది విధ్వంసం కాదని అడుగుతా ఉన్నా. దేశవ్యాప్తంగా వచ్చే 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు పెంచుతాము, అందులో 10,000 మెడికల్ సీట్లు మేము ఈ సంవత్సరం ఇస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం కేంద్రం మెడికల్ సీట్లు ఇస్తామని అంటే వద్దని రిటర్న్ లెటర్ వాళ్ళకి రాసి వద్దని వెనక్కి చెప్తా ఉంటే, చెప్పిన రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే. మరి ఈ మనిషి ఏం సాధిస్తా ఉన్నాడు? ఇది విధ్వంసం కాదా అని అడుగుతా ఉన్నా. భావితరాలకు మంచి చేసే మెడికల్ కాలేజీల సీట్లు మ్యాక్సిమం ఎన్ని వస్తాయో మన రాష్ట్రానికి తెచ్చుకుని ఎంతమందిని డాక్టర్లను చేయగలిగితే అంతమంది డాక్టర్లను చేయాలని తాపత్రయపడకుండా వాళ్ళు సీట్లు ఇస్తాము, దేశం మొత్తం మీద 75,000 సీట్లు ఇస్తాము 5 ఏళ్లలో, ఈ సంవత్సరం 10,000 సీట్లు ఇస్తామని చెప్తా ఉంటే, మా రాష్ట్రానికి సీట్లు అవసరం లేదు అని చెప్పి లేఖ రాస్తా ఉంటే, ఇది ఇంతకన్నా విధ్వంసం ఏదైనా ఉంటుందా అని అడుగుతాం. పిల్లల జీవితాలతో 9 నెలలు చంద్రబాబు గారి ప్రభుత్వం చేసిన విధ్వంసాలు నిజంగా ఇన్ని కావు. నేను చదువుతా ఒకసారి. ఈ 9 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్ని విధ్వంసాలు చేశారో ఒకసారి మీరందరికీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పిల్లల్ని బడులకు పంపేలా తల్లులను మోటివేట్ చేస్తూ తీసుకువచ్చిన అమ్మఒడి పథకం ఆపేశారు.
ఇది విధ్వంసం కాదా? స్కూళ్ళల్లో నాడు నేడు పనులు నిలిపేశారు. ఇది విధ్వంసం కాదా? ఇంగ్లీష్ మీడియంను, సిబిఎస్ఈని, అక్కడి నుంచి ఐబీ దాకా ప్రయాణాన్ని, 3వ తరగతి నుంచి టోఫుల్ క్లాసులను తీసేశారు. పిల్లలను ప్రపంచ స్థాయి విద్యకు దూరం చేశారు. మరి ఇది విధ్వంసం కాదా? 8వ తరగతి పిల్లలకు 8వ తరగతికి వచ్చేసరికి ప్రతి సంవత్సరం ట్యాబులు ఇచ్చే పరిస్థితి నుంచి ప్రోత్సహించాల్సింది పోయి ఆ ట్యాబుల పంపిణీ కార్యక్రమం ఆపేశారు. ఇది విధ్వంసం కాదా? సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్కు గ్రహణం పట్టించారు. ఇది విధ్వంసం కాదా? పిల్లలకు గొప్పగా చదివించేట్టుగా చేయాలి, వాళ్ళు చదివితేనే పేదరికం నుంచి బయటపడతారు అనే సంగతి తెలిసి పిల్లలను చదువులకు ప్రోత్సహించే విధంగా కాకుండా వసతి దీవెన పథకం పూర్తిగా రద్దు చేసి విద్యా దీవెన పథకం అరకొరగా దులిపిస్తూ పిల్లల చదువులతోనూ వాళ్ళ జీవితాలతోనూ చెలగాటమాడడం విధ్వంసం కాదా? చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకపోగా ఉన్న పథకాలను ఎత్తేసాడు. ఇది ప్రజల జీవితాలతో చెలగాటం కాదా? ఇది విధ్వంసం కాదా? ఆరోగ్యశ్రీ ఊపిరి తీసేశారు. ఆరోగ్య ఆసరా కనపడకుండా చేశాడు. ఈరోజు పేదవాడు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా అప్పుల పాలు కాకుండా వైద్యం చేయించుకునే పరిస్థితి లేని పరిస్థితిలోకి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాడు. ఇది విధ్వంసం కాదా? రైతు భరోసా నిలిపివేసి రైతులతో ఆడుకోవడం విధ్వంసం కాదా? 0 వడ్డీ తీసేయడం విధ్వంసం కాదా? ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ పథకం రద్దు చేయడం విధ్వంసం కాదా? రైతుల్ని నాశనం చేస్తూ ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేయడం విధ్వంసం కాదా? ఈ క్రాప్ విధానాన్ని రద్దు చేయడం విధ్వంసం కాదా? అక్క చెల్లెమ్మలు సైతం చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, 0 వడ్డీ, అమూల్ ఇటువంటి పథకాలతో చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న పరిస్థితి నుంచి, ఆసరా ఇటువంటి పథకాలతో చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న పరిస్థితుల నుంచి ఆ పథకాలన్నింటిని రద్దు చేయడం అక్క చెల్లెమ్మల జీవితాలలో విధ్వంసం కాదా? పేదవాడిని తోడుగా నిలుస్తూ పేదవాడికి తోడుగా ఉంటూ నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, చేదోడు, తోడు, వాహనమిత్ర ఇవన్నీ కూడా నిలిపివేసి బలహీన వర్గాలకు తీరని ద్రోహం చేయడం విధ్వంసం కాదా? ఉద్యోగం ఒక్కటి కూడా ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టడం, వాలంటీర్లను సైతం వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని సైతం వాడుకొని వదిలిపెట్టడం విధ్వంసం కాదా? రాష్ట్రానికి సంబంధించిన వనరులు రాకుండా చేయడం, రాష్ట్రం ఆదాయం పెంచకుండా తన సొంత జోబీలకు వచ్చే ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమం చేస్తూ ఇసుక, మద్యం, అదే మాదిరిగా శాండ్, ఇసుక, మద్యం, క్వాడ్స్, సిలికా ఇవన్నీ దోచేయడం విధ్వంసం కాదా? అధికారంలోకి రాగానే ప్రశ్నించే స్వరం ఉండకూడదు అని ఎవడు ప్రశ్నించినా కూడా రెడ్ బుక్ రాజ్యాంగంతో రాజ్యాంగం చేయడం, గవర్నెన్స్ చేయడం విధ్వంసం కాదా? అన్నిటికన్నా విధ్వంసం మోకరీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే మన కళ్ళ ముందర కనిపిస్తాం. నేను తిరుపతి ఇన్సిడెంట్ చూస్తే కనిపిస్తుంది మోకరీ ఆఫ్ డెమోక్రసీ. తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారికి
వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయని చెప్పి చూస్తే 49 స్థానాలు తిరుపతిలో ఉంటే వైఎస్ఆర్సీపీకి అందులో 48 స్థానాలు వచ్చాయి. ఈ స్లైడ్ కూడా వేయగలిగితే వేయడమ్మా ఆ టేబుల్. 48 స్థానాలు ఉంటే తిరుపతి మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఓట్లు వేసినప్పుడు ప్రజలు ఇచ్చిన స్థానాలు ఎన్ని అని అంటే 48 స్థానాలు. టీడీపీకి ప్రజలు ఇచ్చిన స్థానాలు ఎన్ని అని అంటే 1 స్థానం. ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికలు. ప్రజలు 49 స్థానాలు తిరుపతిలో ఉంటే 48 స్థానాలు వైసీపీకి ఇస్తే టీడీపీకి 1 స్థానం ఇస్తే వీళ్ళు చేసింది ఏంది? రీఎలక్షన్ ఫర్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ జరిగితే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి బెదిరించి ప్రలోభాలు పెట్టి చివరికి వాళ్ళు పోలీసులను వాడుకొని పోలీసుల సమక్షంలోనే కిడ్నాప్ చేసి వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న బస్సును ఆపి పోలీసుల సమక్షంలోనే వాళ్ళని కిడ్నాప్ చేసి ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీని సైతం కిడ్నాప్ చేసి చివరికి వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ కింద గెలుచుకున్నట్టుగా డిక్లేర్ చేసుకున్నారు. 49 స్థానాల్లో 1 స్థానం నీకు వచ్చి 48 స్థానాలు వైసీపీకి వస్తే అసలు నీకు ఆ బై ఎలక్షన్లో నీకు జరిగిన ఈ ఎన్నుకునే ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్గా నువ్వు ఎలా నీకు సంఖ్యాబలం లేనప్పుడు నువ్వు ఏ రకంగా ఎన్నుకోబడతావు? మోకరీ ఆఫ్ డెమోక్రసీ. ఏలూరు కార్పొరేషన్లో 50 ఉంటే 47 ప్రజలు వైఎస్ఆర్సీపీ తరఫున వాళ్ళ వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద గెలిచిన స్థానాలు. ఇది తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన ప్రజలు ఇచ్చిన స్థానాలు. ఏలూరు కార్పొరేషన్ 50 ఉంటే 47 వైసీపీ, టీడీపీకి 3. నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీకి 54 ఉంటే 54 టీడీపీకి 0. హిందూపురం మున్సిపాలిటీ సిగ్గుండాల మన చంద్రబాబు నాయుడు బావమడుదు అక్కడ దాన్ని ఏదో గొప్పగా సాధించినట్టుగా చూపిస్తున్నారు. 38 స్థానాలకు ప్రజలు 29 స్థానాలు వైసీపీకి ఓటు వేసి కార్పొరేటర్లుగా ఎన్నుకుంటే తెలుగుదేశం పార్టీకి వచ్చింది 6. కానీ ఈరోజు వాళ్ళు చైర్మన్గా వాళ్ళ మనిషిని ఎన్నుకున్నారని చెప్పి డిక్లేర్ చేసుకుంటా ఉన్నారు. పాలకొండ నగర పంచాయతీ 20 ఉంటే 17 వైసీపీకి, టీడీపీకి 3. ఆడ ఎన్నిక జరగదు. ఎందుకనంటే వైసీపీ వాళ్ళకు మెజారిటీ ఉంది, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కిడ్నాపులు చేయలేకపోయినారు, ప్రలోభ పెట్టలేకపోయినారు, కాబట్టి ఎలక్షన్ పోస్ట్పోన్. కోరం లేదని. తుని మున్సిపాలిటీ 30కి 30 వైసీపీని, తెలుగుదేశం పార్టీకి 0. ఆడ ఎన్నిక పోస్ట్పోన్. ఎందుకు పోస్ట్పోన్మెంటో నాకే తెలియదు. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అంటే అందుకని పోస్ట్పోన్ అంట. 1 స్థానం కూడా నువ్వు గెలవలే. నువ్వు ఏ రకంగా పార్టీలో నువ్వు వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ కానీ చైర్మన్గా ఎట్లా తీసుకుంటావో నాకే తెలియదు. పిడుగురాళ్ళ మున్సిపాలిటీ 33కి 33 వైసీపీ, తెలుగుదేశంకి 0. ఏడ పోస్ట్పోన్ అంట. కోరం లేదని పోస్ట్పోన్. ఎందుకు పోస్ట్పోన్? నూజివీడు 32కి 25 వైసీపీ, 7 మాత్రమే టీడీపీ. దీన్ని కూడా పరిస్థితి ఇదే. బుచ్చిరెడ్డిపాలెం 20కి 18 వైసీపీ, 2 టీడీపీ. నందిగామ మున్సిపాలిటీ 20కి 13 వైఎస్ఆర్సీపీ, 6 టీడీపీ. నందిగామలో లిటరల్గా మంత్రి పోయి కార్పొరేటర్ల ఇంటికి పోయి బెదిరిస్తా ఉన్నాడు. ఓటింగ్కి వస్తే చంపేస్తామని బెదిరిస్తా ఉన్నాడు. పోలీసుల సమక్షంలో మంత్రి పోయి ఇళ్ళకు పోయి చేస్తా ఉన్నాడు. ఈ మాదిరిగా ప్రజాస్వామ్యాన్ని అధికారంలో ఉన్న వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి కూనీ చేస్తూ ఉంటే అసలు ఎందుకు ఎన్నికలు జరపాలి? మీరే డిక్లేర్ చేసేసుకోండి, రాదు మున్సిపల్ చైర్మన్లు మీరే అని చెప్పి డిక్లేర్ చేసేసుకోండి, అయిపోయింది కదా, సులభం కదా. ఇదే మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక చిన్న ఘటన చెప్తాం. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం వైఎస్ఆర్సీపీ స్వీప్ చేసింది. 2 చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది. తాడిపత్రి అండ్
దర్శి 2 చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది. తాడిపత్రిలో 38 స్థానాలకు వైఎస్ఆర్సీపీ 18, టీడీపీకి 20 గెలిస్తే 2 స్థానాలు టీడీపీకి వైసీపీ కన్నా ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉంటే 2 స్థానాలు మేము తలుచుకున్నానంటే ఆ రోజు ఆ 2ను ఈ పక్క తిప్పేసి వైసీపీకి నేను సొంతం చేసుకున్నాను ఆ స్థానాన్ని. కానీ ఆ రోజు జగన్ ఏం చేశాడో ఒకసారి చూద్దామా? ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జగన్ గురించి ఏం మాట్లాడాడో ఒకసారి ప్లే చేద్దాం. ముఖ్యమంత్రి ఏం తప్పు లేదు. ఇది సీఎం, ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మాకు వాళ్ళు వైరే ఉండే తింగొట్టు కానీ యాజ్ అ చైర్మన్ ఐ కెన్ మీట్ ఎనీబడి. ఐ కాంట్ మీట్ జగన్. నమ్మకం, ఎందుకంటే వాళ్ళ నానే నన్ను పొగిడాడు. ఆయనకు తెలుసు, నేను కూడా తెలుసు. డెఫినెట్లీ హెల్ప్. ఇప్పుడు ఎట్లా హెల్ప్ చేశాడు? ఈ రోజు చైర్మన్షిప్ కి నథింగ్, రావడం కూర్చోవడం పోయింది. నిజంగా అనుకుంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో హ్యాట్స్ అప్ టు జగన్. ఈరోజు నిజంగానే ఉండే పరిస్థితుల్లో మేము చైర్మన్ అయినామంటే ఫండ్స్ తెస్తే హ్యాట్స్ ఆఫ్ టు జగన్ అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ జగన్ గురించి అన్న మాట. దట్ ఈస్ కాల్డ్ గవర్నెన్స్. ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అలాంటి ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుంది అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అధికార బలం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రతిదీ కూడా నాకే కావాలి అని చెప్పి దోచేయడం అన్నది, మనది కాని పదవులు కూడా మనకు రావాలి అని చెప్పి ఆశపడడం అన్నది తప్పు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకి జ్ఞానం, బుద్ధి ఈ రెండూ లేవు కాబట్టి రాష్ట్రం ఈ మాదిరిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు కాబట్టి రాష్ట్రం నిజంగానే ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు. ఇప్పటికైనా కానీ త్వరగా ఎన్నికలు రావాలని ఇది జమిలి గిమిలి అంటా ఉన్నారు. ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మంచిది. ఇంత తొందరగా వస్తే ఈ మనిషిని ఎప్పుడెప్పుడు పంపించాలా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే స్వరాలు ఇప్పుడు పెరిగినాయి. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని చొక్కా పట్టుకునే రోజులు కూడా దగ్గరలోకి వస్తాయి. రాబోయే రోజుల్లో ఆ తర్వాత వీళ్ళను తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉంది. వీళ్ళు చేసే పరిపాలనను చూసి ప్రజలు ఆ లెవెల్లో వెక్స్ అయిపోయి ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. అంత దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి తెలుగుదేశం వ్యవహారం బయట హైదరాబాద్ కానీ చెన్నై లాంటి బెంగళూరు లాంటి 14 రాష్ట్రంలో లేవు కాబట్టి అమరావతిని శక్తి నిర్మిస్తున్నాం. తర్వాత పెట్టుబడుల వాతావరణం వస్తుందని కూడా చెప్తాం. పెట్టుబడులు రావాలి అని అంటే రాష్ట్రం గురించి నువ్వు గొప్పగా చెప్పడం మొదలుపెట్టాలి. నువ్వంతటి నువ్వే ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో లేని పరిస్థితులను ఉన్నట్టుగా నువ్వంతకు నువ్వే రాష్ట్రం గురించి నెగిటివ్గా చెప్పడం మొదలు పెడితే ఏ రకంగా కాన్ఫిడెన్స్ ఇస్తావు? డావోస్ దగ్గర నుంచి నీతి ఆయోగ్ దాకా ఈయన స్టేట్మెంట్లు ఏ ఇన్నా చూడండి, రాష్ట్రంలో లేని పరిస్థితులు ఉన్నట్టుగా ఈయనంతటి ఈయనే ఇంప్రెషన్ ఇస్తూ ప్లస్ పరిశ్రమలను అట్రాక్ట్ చేసే విధంగా ఈయన ఏ చర్య తీసుకుంటా ఉన్నాడు? జిందాలలో వస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నాడు, భయపడిస్తూ ఉన్నాడు, వాళ్ళని భయభ్రాంతులను చేసి పంపించినాడు. వాళ్ళు 10 మందికి చెప్పరా? జిందాల్ లాంటి ఈ పరిస్థితి ఉంటే వాడు 10 మందికి వాళ్ళు 10 మందికి చెప్పరా? వాళ్ళు రాష్ట్రంలో ఏ రకమైన పరిపాలన చేసినారు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎలాంటి వాడు అని. మళ్ళీ అలాంటి భయానక వాతావరణం రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ పరిశ్రమలైనా ఎందుకు వస్తాయి?
చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని ఇంత ముందు కూడా ఎన్నోసార్లు చెప్పినా కదమ్మా. బేసిక్లీ ఏంటంటే ఇవన్నీ నేను మీకు క్లుప్తంగా మీ ద్వారా ప్రజలకు ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన. నాకు మినిమం ఇంత టైం పట్టిందా? నేనేమి నేను ఎవరిని మధ్యలో చంద్రబాబు నాయుడును అనవసరంగా తిట్టింది లేదు, అనవసరంగా మాట్లాడింది లేదు, రాజకీయ స్టేట్మెంట్లు కూడా మధ్యలో ఎక్కువ చేసింది ఏమీ లేదు. కానీ మినిమం అయితే ఈ మేరకు అయితే టైం కావాలి కదా. ఈ మేరకు మినిమం టైం నాకు ఇవ్వగలిగితే, ఈ మేరకు ప్రజెంటేషన్ మనం చేయగలిగితే, ఈ మేరకు ప్రజలకు అర్థమయ్యేట్టుగా మనం చెప్పగలుగుతాం. ఇది ఎప్పుడు జరుగుతుంది? ప్రతిపక్ష నాయకుడి కింద ప్రతిపక్షం అన్నది ఎన్ని సీట్లన్నా ఉండదు, పక్కన పెట్టమ్మా. ఉండేటి రెండు పార్టీలు, ఒకటి అధికార పార్టీ, రెండోది ప్రతిపక్ష పార్టీ. సో ప్రతిపక్ష పార్టీకి యాక్సెప్ట్ చేయడంలా. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. యాక్సెప్ట్ ఒకవేళ చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఎంత మైక్ టైం ఇస్తావో అపోజిషన్ పార్టీ లీడర్కి కూడా అంతే మైక్ టైం ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టంలా కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయడంలా. నువ్వు 175 మందిలో ఒక ఎమ్మెల్యేకి ఎంత సమయం ఇవ్వాలో అంతే సమయం నీకు ఇస్తాను అని అంటే ఇవన్నీ ఎప్పుడు ప్రజలకు చెప్పగలుగుతాం? ఎలా చెప్పగలుగుతాం? చెప్పాలి అని అంటే ప్రజలకు మనం కమ్యూనికేట్ చేయగలగాలి అని అంటే చేసే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేయగలగాలి. అలా చేయడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మీడియా ద్వారా మీ ద్వారా ప్రజలకు ఈ మెసేజ్లు కమ్యూనికేట్ చేస్తాము. Sir, JDU and TDP are key alliance partner of NDA. So what's your say that is there been any just ముఖ్యమంత్రి గారు పదే ఒక విషయం చెప్తున్నారు, జగన్ మళ్ళీ రాడనేటువంటి నమ్మకం లేదు కాబట్టి, ఎందుకంటే 40% ఓట్ షేర్ ఉంది కాబట్టి ఆ భయంతోనే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు అని చెప్పి కూడా పదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాదని చెప్పి ప్రతి ఒక్కడు అంటున్నాడు స్వామి. ఒకసారి పోయి చూసుకోమని చెప్పి ఆయన పరిస్థితి ఏందో ఒకసారి. తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు రావు నెక్స్ట్ ఎలక్షన్లో. ఆయన పరిస్థితి, ఆయన పాలన ఇలా ఉంది. నేను చెప్పిన దానిలో ఏది అవాస్తవాలు కాదు. సూపర్ 6 నీకు వస్తా అందా? కనీసం నీ ఇంట్లో అన్నా కనీసం నీ ఒక్కరికన్నా ఇస్తున్నాడా? సూపర్ 6 లేవు, సూపర్ 7 లేవు, చేసేదంతా అబద్ధాలు, చేసేదంతా మోసాలు ఉన్నప్పుడు ఎవడైనా ఎందుకు తెచ్చాడు స్వామి ఓటు? సార్ నిన్న మీరు జగన్ 2.0 చూడబోతున్నాను అంటే 2.0 ఎలా ఉంది? 2.0 అయినా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా కానీ పాలనలో విశ్వసనీయత ఉండాలి. ఒక మాట చెప్తే ఒక రాజకీయ నాయకుడు అది చేస్తాడు అన్న నమ్మకం ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ గవర్నెన్స్, దట్ ఈస్ కాల్డ్ విలువలు, విశ్వసనీయత. ఈ రెండు ఉన్నప్పుడు పాలన అనేది ఆటోమేటిక్లీ బాగా ఉంటుంది. ఎస్, లాస్ట్ టైం నిన్న నా ప్రెఫరెన్స్లో ఐ వాజ్ మెన్షనింగ్ మోర్ అబౌట్ కార్యకర్తలకు సంబంధించిన విషయం. ఎందుకంటే లాస్ట్ టైం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్లో అధికారంలోకి వచ్చాం, మార్చిలోనే కోవిడ్ వచ్చేసింది. సో ఆ తర్వాత 2.5 సంవత్సరము తీవ్ర రాష్ట్రంలో అసలు ఫోకస్ మొత్తము కోవిడ్ మేనేజ్మెంటు, రాష్ట్రానికి సంబంధించిన వనరులు మేనేజ్మెంటు, ప్రజల సంక్షేమము, సేఫ్టీ, వీటి గురించే టైం కేటాయింపులు చేయాల్సి వచ్చింది. సో ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఒక నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా, ఒక లీడర్గా, కార్యకర్తలకు ఒక తండ్రిగా చేయగలిగింది బహుశా నా దృష్టిలో నేను తక్కువ చేసినానని నాకు అనిపించింది. ఎందుకు అనిపించింది అని అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈరోజు పడతా ఉన్న బాధలు చూసి, ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళకు పెడతా ఉన్న కష్టాలను చూసి, నిజంగా వాళ్ళను చేస్తూ ఉన్న హెరాస్మెంట్ని చూసి, సో ఇవన్నీ చూసినాక వాళ్ళకు మంచి చేయాలి. వాళ్ళ మీద ఎవరైతే సులుం ప్రదర్శించినారో వాళ్ళందరికీ బుద్ధి రావాలి. పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు. దెర్స్ గాట్ టు బి సమ్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అలాంటి వాళ్ళతో, ఆ అన్యాయం చేసిన వ్యక్తితో, అన్యాయం చేయబడిన వీళ్లకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ చెప్పిస్తాం. ఒకవేళ అలా చేయకపోతే చట్టం ముందు నిలబెట్టించే కార్యక్రమం చేస్తాం. ఇలా ప్రతి ఒక్కరికి కూడా
గవర్నమెంట్ అంటే మీకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం కలిగించే విధంగా ప్రతి అడుగు వేస్తాం. వైఎస్ఆర్సిపి 2 పాలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా. Sir, you've talked about అసలు ఆశ్చర్యకరమించే విషయం ఇది. నేను నిన్న ఈనాడు పేపర్లో రాస్తే ఐటమ్ చూసిన నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఒక మనిషిని ఏ రకంగా ఇరికిచ్చాలని తాపత్రయపడతా ఉన్నాను. అసలు మిథున్ పెద్దిరెడ్డి పెద్దారెడ్డి కొడుకు మిథున్ అది రాసింది కదా, ఈనాడు రాసింది. పెద్దారెడ్డి కొడుకు మిథున్, పెద్దారెడ్డి కొడుకు మిథున్ అని చెప్పి రాసింది. సరే, మిథున్కి ఏం సంబంధం? ఆయన పార్లమెంట్ లోక్సభ ఫ్లోర్ లీడర్. వాళ్ళ నాయనది ఏ పోర్ట్ఫోలియో? వాళ్ళ నాయనది ఏ పోర్ట్ఫోలియో? మన ఆయనకి ఇక్కడికి ఏం సంబంధం? ఇష్టం వచ్చినట్టుగా ఇరికేయడం. అడగడం ఇంకోటి కసిరెడ్డి రాజా, ఎవరో పేరు చెప్పి ఆయనాడు రాసి ఎవడైనా ఆయనకు ఏం సంబంధం? మద్యానికి ఏం సంబంధం? అంటే ఎవడో ఒక ఆశీస్సులు ఉండదు, పట్టుకోవడం రావడం, ఆశీస్సులు ఇరికించడం, తీసుకోవడం, పెట్టడం, ఆశీస్ పేరు ఇంకోటి ఎవరితో చెప్పించడం, ఆశీస్ పేరుతో ఇంకొకరు రామచంద్రాడి పేరు, వెంకటరాముడి పేరు, సురేష్ పేరు చెప్పించడం. ఇది కేసుల్లో నిలబడతాయి ఎన్ని? అసలు ఎవడైనా కానీ డబ్బు ఎందుకు ఇస్తాడు? ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఆలోచన చేయాల్సింది. అందరూ ఆలోచన చేయండి. డబ్బు ఎవడైనా ఎందుకు ఇస్తాడు? అయ్యే రేట్లే కదా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నది. సేమ్ బేసిక్ రేట్లే కదా. ఇంకా మన హయాంలో బేసిక్ రేట్లకు సేమ్ పెట్టి ట్యాక్సులు పెంచినాం. బేసిక్ రేట్ అదే కదా. చంద్రబాబు నాయుడుకి ఇచ్చినడం వల్ల ఈనాడు రాస్తాడా చంద్రబాబు నాయుడు తీసుకున్నాడని? మరి చంద్రబాబు నాయుడుకి ఇచ్చినప్పుడు ఇంకోరికి ఎందుకు ఇస్తారు? ఇంకా మన హయాంలో వాల్యూమ్స్ తగ్గినాయి, రేట్లు షాక్ కొట్టే విధంగా ట్యాక్సులు పెంచినాయి. సో ట్యాక్సులు పెంచి బేసిక్ రేట్ అట్టే ఉంచి వాల్యూమ్స్ తగ్గేట్టుగా చేసిన వాళ్ళకి ఇస్తారా? అది చంద్రబాబు నాయుడు గారి హయాం మాదిరిగా వాల్యూమ్స్ పెంచినోనికి, చంద్రబాబు నాయుడు హయాంలో రేట్లు కూడా పెంచినోనికి రేట్లు పెంచినోనికి బేసిక్ రేట్లు కూడా పెంచినాడు. చంద్రబాబు నాయుడుకి ఇస్తారు, వాళ్ళకి ఇస్తారా? దిస్ బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్. 2,73,000 కోట్లు బటన్ నొక్కి లంచాలు లేకుండా, వివక్ష లేకుండా డిస్పర్స్ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ. అంత గొప్పగా మా ప్రభుత్వం గురించి చెప్తాం. చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు? ఎందుకు బటన్ నొక్కలేకపోతా ఉన్నాడు? ఎందుకంటే బటన్ నొక్కితే ఏం రాదు కాబట్టి. అందుకే నేను బటన్ నొక్కలేకపోతున్నాను. డబ్బు మీద వ్యామోహం లేదు కాబట్టి, పేరు మీద కాంక్ష ఉంది కాబట్టి, చరిత్రలో నిలబడిపోవాలన్న తపన ఉంది కాబట్టి, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలన్న ఆరాటం ఉంది కాబట్టి 2,73,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కిన డీబీటీ. లంచం లేని పాలన ఎక్కడైనా జరిగింది అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అని చెప్పి గర్వంగా గొప్పగా కూడా చెప్పగలుగుతాం. బేసిక్లీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పదకొండు మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. పోయిన వాళ్ళు ఎంత? 3 పోయినారు. సాయిరెడ్డితో కలుపుకుంటూ 4 అసలు బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా. రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉన్నాను, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తీసుకున్నాను. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకొని చెప్పాలి, ఫలానోడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే, ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. అది మనమంతటి మనమే
ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటా మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం పణంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ఇది ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకో. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years. మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది. ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. You have seen this, the regime of TDP in these 9 months. I've given a detailed presentation. Do you think anybody would vote for him? I'd appreciate if you would vote for him. Sir, you've talked about how Jagan 1.0 and what all has done. Jagan 2.0 is what you're pitching. Yesterday, Andhra Pradesh IT Minister Nara Lokesh says 1.0, we saw the results public gave to Jagan. What do you expect 2.0 to come out of? Your response on this? It's exactly. I mean, whatever I had spoken to you, whatever I had spoken to, was yesterday telecasted. The message was also very clearly told, but very clearly communicated yesterday. So the most important thing is, I had given a detailed presentation today, and you have been a witness to that presentation. Now you tell me whether it is Lokesh or whether it is Chandrababu Naidu or whether it is Pawan Kalyan or Yallaya or Punnaya. Why would anybody vote for you? People would only vote for you only when you stand up your word. Only when you fulfill what you have spoken in your own manifesto. You have given a word to the people. You have communicated that you will do so many things to people. You have spoken about Super 6, you have spoken about Super 7. Now if you were to not deliver whatever you had spoken, would it not be treated as betrayal by the people? And if such betrayal is done by somebody, and yet that somebody has the audacity to speak these words that you have just spoken, then I only say it's only mere arrogance. And ultimately people will teach them a lesson. So the Higher Education Ministry also recently, in the Acer report that came out, it has been said that the last 5 years there hasn't been much development in a higher education and education department in Andhra Pradesh. Several students have been lacking as well. This, the TDP is alleging as a lapse in YSRCP governance, because of which, the students were unable to reach their full potential. Acer report usually, what was this Acer report? When did it come out? When did they do the survey? I think they did it in December. December which year? 2024. Then, from June to December, is it not good enough period for somebody to ruin the education system? You should ask yourself the same question. What I just spoke about, what I just spoke about some time back, you have successfully ruined the TOEFL classes, which was a part of your education curriculum. From the 3rd class itself, as a period it was given to the children. You have removed it. You have successfully removed English medium. You have successfully removed CBSE. You have successfully stopped Nadu Nedu. You have successfully stopped the distribution of tabs. When you yourself, successfully since June till now, have successfully been doing all these things, and if somebody were to come to your classrooms in December
after successfully ruining everything what has been put forth on a platter. And obviously, what would the outcome be? See, all these things are all manipulative figures. So BJP is making allegations that during your regime, central schemes funds were transferred to the welfare schemes which were on your name for your own promotion. What's your say on that? Ashish, you cannot do that. Ashish, you can't do that. In fact, if you're part of governance, you would yourself know that nobody has the authority to divert any such central government funds from one scheme to another scheme. You can't do it. Within 21 days, if you were to not restore the balance, there is going to be a penal amount what the central government would charge. And not only that, further funds will be stopped. So that being the case, nobody can do whatever you're trying to say that somebody has done. It cannot happen that way. No diversion of funds can take place. In fact, this system came into existence during the last 5 years itself. Seeing what Chandrababu Naidu has done. One last question. JDU and TDP are key alliance partner of NDA, and hence Bihar has got quite a lot in the bucket during the union budget. Andhra did not. So what's your say on that? Do you think it's injustice? That's exactly what I spoke about. No? Chandrababu Naidu does not have the sincerity to prevail upon central government to get whatever the state is due. That is the problem with Chandrababu Naidu. Whereas Nitish Kumar has more of such sincerity within him, and he is ensuring that his state benefits. See, until unless you ask, nobody is going to give. This man never asks anything. This man doesn't even, one will not even, one would be surprised. I seriously don't understand why he is in power. Neither is he bothered about the promises that he made during the election campaign, neither is he bothered about the manifesto that he has given, neither is he bothered about doing something to the poor, doing something good to the poor. He's least bothered about anything. His only purpose in life to be in that chair is to loot the state. That is what we've been seeing in these 9 months. Whether I like it or not, this is the reality which has been displayed in these 9 months. All these facts that I have just put forth, nothing out of heartburn. These are all plain facts that I have presented right in front of your eyes. None of these facts that I have presented, not even one single aspect is a lie. You can go through the entire data. So are you implying that BJP is taking Chandrababu Naidu for granted? So who is taking whom for granted, I do not know. But you should ask Chandrababu Naidu this question, not me, no? అసెంబ్లీ సమావేశాలు నేసారు కూడా బహిష్కరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు అన్నది మనం బహిష్కరిస్తున్నామనే దానికన్నా యూ షుడ్ ఆస్క్ ద స్పీకర్ why is he not responding to the court? స్పీకర్ని అడగాలి. వాళ్ళు హోదా అయిపోతే కోర్టు సమన్స్ ఇచ్చింది. కోర్టు స్పీకర్ను రెస్పాండ్ కమ్మని చెప్పింది. ఎందుకు రెస్పాండ్ కాడన్నా? రెస్పాండ్ అయినారు అని అంటే సమాధానం చెప్పాలి కదా. సమాధానం నువ్వు చెప్పాల్సి వస్తుంది, ఇవ్వాల్సి వస్తుంది. కనీసం మీ ఎమ్మెల్యేలు అయినా వెళ్ళి స్పీకర్ ఇదే క్వశ్చన్ అడగచ్చు కదా మీరు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ప్రతిపక్షంలో ఉన్నాం. మన డ్యూటీ ఏంది? ప్రజలకు మెసేజ్ కమ్యూనికేట్ చేయడం. నీ ద్వారా కమ్యూనికేట్ చేసినా ఈ మాదిరిగా సిన్సియర్గా, ఈ మాదిరిగా ఫ్యాక్ట్స్ అన్నీ చెప్తూ, ఈ మాదిరిగా ప్రజెంటేషన్ చేస్తూ ప్రజలకు సత్యాలు చెప్పడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉన్నాయి. సమాధానం చెప్పండి వాళ్ళను. దట్ ఈస్ వాట్ పీపుల్ వాంట్. నువ్వు నేను ఎదురుగా గుద్దుకోవాల్సిన పనులా, కొట్టుకోవాల్సిన పనులా, కుస్తీ పడాల్సిన పనులా, ఎదురుగా ఉండాల్సిన పనులా నేను నీకు చెప్పినా, నువ్వు చెప్పు, సమాధానం చెప్పు. వాళ్ళు వీటి మీద మాట్లాడట్లేదు.
మీరేవైతే అంటున్నారో అవన్నీ జగన్ గత ప్రభుత్వంలో తప్పులు చేయడం వల్ల ఇప్పుడు అదే చెప్పేది. ఎందుకంటే వాళ్ళు చేయాలని లేదు. చేయాలని లేనప్పుడు కనీసం సిన్సియారిటీ టు అపాలజైజ్ కూడా లేదు. నువ్వు చేయాలని ఫస్ట్ ఇప్పుడు చేయలేని పరిస్థితి అని చెప్పి తెలిసి సాధ్యం కాని హామీలు నువ్వు ఇచ్చావు, సాధ్యం కాదని తెలిసి నువ్వు హామీలు ఇచ్చావు. సో నువ్వు మొట్టమొదటి రోజు నుంచే మోసం చేయడానికి నువ్వు అడుగులు ముందుకేసావు. మోసం అని చెప్పి ఏ రోజు అయితే నువ్వు బయటికి ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ మోసం చేసినందుకు నేను సారీ అని కూడా నువ్వు చెప్పలేకపోతా ఉన్నావు. ఆ చెప్పి చిత్తశుద్ధి సిన్సియారిటీ కూడా నీలో లేదు. దాంట్లో కూడా నువ్వు ఇతరుల మీద ఏలెత్తి చూపించి ఎందుకు నేను చేయలేకపోతున్నాను అని చెప్పి జస్టిఫై చేసే కార్యక్రమం చేస్తా ఉన్నావు. సో దాని అర్థం ఏంది? నీకు సోల్ లేదు. యూ డు నాట్ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ ద సోల్. వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ పొలిటీషియన్. రాజకీయ నాయకుడికి మంచి మనసు ఉండాలి. మంచి మనసు ఉంటే ప్రజలు బాగుపడతారు. అసెంబ్లీకి రాకపోతే వాళ్ళు ఏమన్నా చేసుకుని నేను రెడీగానే ఉన్నా, బుద్ధి చేసుకోండి, ఏమైతే ఏమన్నా ఏం జరుగుతుంది. ఎవడు కాదన్న ఏమన్నా చేసుకోకుండా. Sir, one last question. TDD has identified 18 workers who have been working with TDD, and they are about to take action whether they can take VRS or can be transferred to government departments. What's your say? Non-Hindus, sir. See, I do not know the details of these topics, Ashish. Basically, I don't know which department, where they're working, where they've gotten these numbers, who those people are, which department are they working. See, TTD's got, even in Delhi, TTD has an university. TTD it's not just limited to one temple here. It has got multi-organizations, multi-institutions. So we do not know where they are working, which period, how they have been recruited. If somebody has put an exam, and if those exams during those days, God knows when, what, who, what position, and somebody is qualified, somebody is taken an exam and then qualified and entered the post, he'll go to the court. These kind of things, I mean, offhand, you should not be asking me, I should not be speaking of these things. సార్, ప్రభుత్వం హామీల పైన చెప్పారు సార్, అలాంటి పేర్లు అంటే ఒకవైపు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, అంటే ఈ 5 years కాబట్టి మీరు నెక్స్ట్ యాక్షన్తో ఏదైనా ప్రజల్లోకి వెళ్ళే ఆలోచన చేస్తారు. పార్లమెంట్ వీల్స్ పైన ప్రతిసారి మీరు ఈ ఆధ్వర్యంలో జరుగుతుంది బా, ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ పొలిటికల్ జర్నీ. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ అవతల మనిషి చెప్పేటివి అబద్ధాలు, మోసాలు అని చెప్పి ప్రూవ్ అయ్యే కొద్దీ ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు ప్రతిపక్ష పార్టీగా మేము చేస్తూ పోతాం. సో న్యాచురలీ అది టైం గడిచే కొద్దీ ఇటువంటి యాక్టివిటీస్ అంతా ఎక్కువ అవుతాం. అదే జిల్లాల పర్యటన అన్నారు కదా, జరుగుతుంది. బాగా చాలా టైం ఉంది దానికి. 9 నెలలే కదా అయ్యింది. సంక్రాంతి తర్వాత అన్నారు కదా, సంక్రాంతి తర్వాత అని చెప్పి జరుగుతుంది. సంబంధించి ఆ టైం వచ్చినప్పుడు జరుగుతుంది.